ఆరోగ్య, ఆనంద, ధ్యాన జీవితంలో 51వ రోజుకి అందరికీ స్వాగతం మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మన ప్లాట్‌ఫార్మ్ మీద శ్రీకాంతి గారు బెంగుళూరు నుంచి వచ్చున్నారు. తన గురించి తక్కువ మాటల్లో చెప్పడం చాలా కష్టం. అయినా సరే ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ శ్రీకాంతి గారు నాకు ఎలా తెలుసంటే నా క్లోజ్ ఫ్రెండ్ అక్క. సో, నేను కూడా శ్రీకాంతి అక్క అని పిలుస్తూ ఉంటాను. శ్రీకాంతి మేడం ఎలాంటి పరిస్థితుల్లోంచి ఎలాగా తన జీవితాన్ని ధ్యాన శక్తితో మార్చుకున్నారంటే అదొక అద్భుతం. ప్రతి ఒక్కరు కూడా ఆ స్టోరీని తెలుసుకోవాలి. తను ఈరోజు ఒక పక్క తన కుటుంబాన్ని తను ఒక చేత్తో చక్కబెట్టుకుంటూ, ఒక చేత్తో తనొక బిజినెస్ వుమెన్. తను ఒక బ్యూటీషియన్. తను ఒక పెద్ద పార్లరు బెంగుళూరులో రన్ చేస్తున్నారు. మరొక పక్క 7 లైట్ వర్కర్స్‌లో ఫుల్ టైమ్ యాంకర్‌గా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు మొన్న పీఎంసీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఫండ్స్ కలెక్ట్ చేసినప్పుడు తన వంతుగా తను 33 లాక్స్ కలెక్ట్ చేసి ఇచ్చారు. ఈరోజు బెంగుళూరులోని పెద్ద పెద్ద వైట్ కలర్డ్ పీపుల్, ఇంకా స్పోర్ట్ పీపుల్, ఎవరైనా పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ వాళ్ళందరూ కూడా వాళ్ళ పెళ్ళిళ్ళైనా ఏమైనా వాళ్ళ మైండ్‌లో వచ్చే ఒకే ఒక్క పేరు శ్రీకాంతి రెడ్డి. ఎందుకంటే షీ ఈస్ వెరీ గుడ్ ఎట్ మేకప్. అండ్ తను ఈ స్థాయికి ఒక పల్లెటూరులో పుట్టి తనకి తల్లిదండ్రుల ప్రోత్సాహం, సపోర్ట్ ఉందని నేను చెప్పను. తనంతా కూడా తన ఆత్మశక్తితో ఎలా పైకొచ్చారు, ఎలాంటి ఆబ్స్టికల్స్ దాటుకుంటూ వచ్చారు, తన కుటుంబంలో, తన ఆర్థిక పరిస్థితుల్లో, తన రిలేషన్‌షిప్స్‌లో, ఇంకా తన నమ్మకాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చి ఎంత అద్భుతంగా తన జర్నీ చేశారు. తన పాస్ట్ లైఫ్స్‌ని ఎలా తెలుసుకున్నారు. ఆ కార్యకారణ సంబంధాలు తెలుసుకొని ఎలాగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఇలాంటి స్థాయికొచ్చి ఈరోజు ఎంతో ఆనందంగా అందరికీ ఆదర్శంగా తను లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. సో, ఈరోజు శ్రీకాంతి రెడ్డి గారి ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని ఆవిడ జీవితం గురించి తెలుసుకుందాం. సో, ఓవర్ టు శ్రీకాంతి రెడ్డి. ప్లీజ్ మీరు మీ ఈరోజు మీ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు టాపిక్ మీ కథ, నా కథ ఒకటే అనేది. సో, ఈ క్యాటర్‌పిల్లర్ బటర్‌ఫ్లై అవ్వడానికి ఫస్ట్ కారణమైన దేవికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం. మరి బటర్‌ఫ్లై ఇలా అవ్వడానికి దేవి చేసిన శ్రమ అంటే, ఇలాంటి ఫ్రెండ్స్ నాకు లైఫ్‌లో దొరకడం నిజంగా నాకు చాలా చాలా లక్ యాక్చువల్‌గా. మనకి ఎన్నో సమస్యలుంటాయి. కానీ వాటిలన్నిటి నుంచి బయటికి తీసుకురావడానికి ఇంత అద్భుతమైన ఫ్రెండ్స్ గాని, నాకే సిస్టర్ అంటే నా చెల్లెలు క్లాస్‌మేట్ చిన్నప్పుడు ఇంటికొచ్చేది. జస్ట్ ఒక చిన్న పరిచయమే. కానీ ఒక కష్టం అని తెలిసిన వెంటనే ఎంత అద్భుతంగా కొన్ని ఏళ్ళు నాతో కలిపి తన యొక్క సజెషన్స్‌తో నా లైఫ్‌ని క్యాటర్‌పిల్లర్ నుంచి బటర్‌ఫ్లై చేసింది దేవి ఈరోజు. సో, థాంక్ యూ సో మచ్ దేవి. ఓకే. ఈరోజు సెషన్ గురించి చెప్పాలి అంటే నీది నాది ఒకటే కథ అంటే ప్రతి ఒక్కరికి లైఫ్‌లో చాలా కష్టాలనొచ్చు, హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ అనొచ్చు, రిలేషన్ పరంగా ప్రాబ్లమ్స్ అయ్యుండొచ్చు. బట్ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్‌ని నేను ఆత్మశక్తితో ఎలా గెయిన్ చేసుకొనొచ్చాను అనేది ఈరోజు మన టాపిక్. సో, నేను నా 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తే పాస్ట్ లైఫ్ నుంచి ఎక్కడి నుంచి క్లియర్ అనేది నేను చెప్తాను. నాది ఒక చిన్న పల్లెటూరు. రావులపాలెం అని చెప్పి. నాదొక ఉమ్మడి కుటుంబం. మొత్తం ఇంటి నిండా ఒక 24 మెంబర్స్ జనం. మన రిలేషన్స్‌తో ఒక 14 మెంబర్స్, 6 సిస్టర్స్‌తో ఎంతో హ్యాపీయెస్ట్ లైఫ్. నా లైఫ్‌లో ఏమంటే చాలా అద్భుతంగా జీవితం అంటే ఇంతే హ్యాపీగా ఉంటుందేమో అని అనుకున్నాను. ఒక చిన్న కారణము ఎంబీబీఎస్‌కి సీట్ రాలేదని డిప్రెషన్ అయిపోయి రూమ్‌లోంచి బయటికి రాకపోతే, సో, నా ఇంట్లో నా పేరెంట్స్ భయపడి సడెన్‌గా మ్యాచ్ చూసి పెళ్లి చేసి పంపించేశారు. సో, ఇప్పుడు నేను చెప్పే ఈ కథ అందరింట్లో జరిగేదే. కానీ కొంచెం ఎక్కువ జరిగింది. నేను పెళ్ళయ్యొచ్చాను. వచ్చిన వెంటనే ఈ సిస్టమ్ ప్రకారం కల్చర్స్ వేరు, పద్ధతులు వేరు. ఈరోజు ఈ స్థాయి ఉండడానికి మెయిన్ కారణం నా హస్బెండ్.
అంటే ప్రతి మగవాడి వెనక విజయానికి ఆడదుండొచ్చు. కానీ ఈరోజు నా సక్సెస్ దేవి చెప్పినట్టు అన్ని విజయాల వెనక నా హస్బెండ్ సపోర్ట్ ఉండబట్టి నేను ఈరోజు ఈ స్థాయికి చేరుకోగలిగాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హీరోకి థాంక్స్ చెప్తూ ఎందుకంటే నా హీరో అప్పుడప్పుడు ఇందులో విలన్‌గా ఉంటారు కాబట్టి నన్ను ఇంత అద్భుతంగా ఆయన తయారు చేసినందుకు సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హస్బెండ్‌కి థాంక్స్ చెప్తూ నేను ఈరోజు సెషన్ చెప్తాను. ఎందుకంటే చాలా విషయాలు ఇంట్లో జరిగే విషయాలు ప్రతి ఒక్కటి నేను మా హస్బెండ్‌తో షేర్ చేయను. ఎందుకంటే అత్తగారు ఒకసారి ఒక మాట అంటారు, ఆడపడుచు ఒక మాట అంటారు. అన్నీ కామన్. ఓకే. సో, ఇప్పుడు నేను పెళ్ళయ్యి బెంగుళూరు వచ్చిన వెంటనే చాలా కల్చర్స్ వేరే. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ వాళ్ళు, నేను ఏపీ అమ్మాయిని. మా అత్తగారికి ముగ్గురు కూతుర్లు. అందులో పెద్ద కూతురికి హస్బెండ్ 2 ఇయర్స్‌కే వదిలేసి ఎళ్ళిపోయారు. మెయిన్ నా స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ ఆవిడ. సో, సెకండ్ హస్బెండ్‌కి కూడా వదిలేసారు. మా మామయ్య గారు అంత ఫ్యామిలీని పట్టించుకోరు. సో, చిన్నప్పటి నుంచి అంతే తన కొడుకుని కూడా ఏమి చదివిచ్చకుండా ఎలా అంటే అలా వదిలేస్తే బెంగుళూరు వాళ్ళే తీసుకొచ్చి ఒక మంచి పొజిషన్‌లో వీళ్ళని బిజినెస్‌లో సెటిల్ చేపిచ్చారు. సో, మా అత్తగారు కొంచెం మెంటల్లీ డిసప్పాయింటెడ్. అంటే చాలా మంచావిడ. ఎంత మంచావిడంటే చాలా మంచావిడ. కానీ వీళ్ళు పడ్డ కష్టాలు, వీళ్ళకున్న బ్లాక్స్ నుంచి నా మీద ఎక్కువ కొద్దిగా ప్రేమ ఎక్కువున్న వాళ్ళ మీదే కదా ఎక్కువ చూపిస్తారు. సో, అట్లా నా లైఫ్ బెంగుళూరులో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పటి నుంచి నా పెద్ద ఆడపడుచుకి నేనంటే ఇష్టం లేదు. సో, ఎలా అంటే డెంటల్‌కి ఎగ్జామ్ రాస్తే, ఓహో! వీళ్ళకి సైన్స్ గురించి అన్నీ తెలుసు. ఓహ్! ఈ అమ్మాయి కరెక్ట్‌గా ఉందా? లేదా? ఈ పిల్లని అసలు సరైన పిల్లో కాదో ఒరిజిన్ టెస్ట్ పెట్టుకొని తీసుకురావాల్సింది. ఇలా చాలా, చాలా, చాలా ఉన్నాయి. నేను ఇందులో ఒక 20% మాత్రమే షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. మెయిన్ థింగ్ ఏమంటే, నేను నచ్చాను కానీ కట్నం తీసుకురాలేదని, ఆ గొడవలు, ఈ గొడవలు చాలా నడుస్తూనే ఉన్నాయి. ఒక 12 సంవత్సరాల వరకు నా స్టోరీ నడుస్తూనే ఉంది. ఎన్నో సార్లు ఇంట్లోంచి పంపించేశారు. ఎన్నో సార్లు బిడ్డని, నన్ను పుట్టింట్లో వదిలేయడం. ఒకటి కాదు చెప్పాలి అంటే స్టార్ట్ చేయాలి అంటే ఈ స్టోరీని 12 ఏళ్ల కథని చాలా కుదించి చెప్పాలి. ఎలా అంటే మా అత్తగారు కొంచెం డిసప్పాయింటెడ్ పర్సను. హస్బెండ్ దగ్గరికెళ్ళాలన్నా ఐ హావ్ టు టేక్ ద పర్మిషన్. నా పర్మిషన్ లేకుండా నువ్వు వెళ్ళడానికి లేదు. నువ్వు మాట్లాడడానికి లేదు. ఆ టైప్ మెంటాలిటీస్. మనమేమో పెరిగింది ఒక హ్యాపీయెస్ట్ లైఫ్‌లోంచి వచ్చింది ఈ ఫ్యామిలీలోకి. నాకు టోటల్‌గా నా బ్రెయిన్ అంతా క్లోజు. ఇంకొకటేమంటే ఈ ఫ్యామిలీలో ఫస్టొచ్చిన రూలు ఎందుకు వైఫ్‌కి కూర్చోపెట్టి భోజనం పెట్టాలా? కంటే పిల్లలకి ఎందుకు పోషించాలా? నేను కూడా కష్టపడాలి. నేను కూడా పని చేయాలనేది నా ఇంట్లో సిస్టమ్. సో, దానికి ఎర్ను నేనే చేయాలా, అట్లాగే మా పెద్ద ఆడపడుచు బిడ్డలు, మా పెద్ద ఆడపడుచు అత్తగారు, మా అమ్మగారు వీళ్ళందరిని చూసుకుంటా నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చా నేను వీళ్ళకిష్టం లేదు. చాలా సార్లు బయటికి గెంటాలని ట్రై చేశారు. ఎంత ట్రై చేసినా చాలా సార్లు ఏమంటే కొన్ని కొన్ని మాటల వల్ల మనం చాలా హర్ట్ అవుతాము. అంటే ఒక ఆత్మ ఉన్నత స్థితికి చేరాలి అంటే మనం ఎన్ని కష్టాలు అనుభవిస్తే అన్ని కష్టాల నుంచి మన ఆత్మ అంత ఉన్నతంగా ఎదుగుతదనే దానికి నేనొక ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. ఒక అమ్మాయితో ఒక కోడలతో మాట్లాడేటట్టు రెగ్యులర్‌గా మన ఊర్లో ఉన్న పద్ధతిలో అయితే కాదు. సినిమా స్టోరీ కష్టాలే ఎక్కువున్నాయి నాయి కొంచెం. ఏది చేసినా తప్పే. ఇప్పుడు నా ఇంటికి అమ్మా, నాన్న రాకూడదు. ఒకవేళ వాళ్ళు నా ఇంటికొచ్చి ఒక రోజు భోంచేస్తే ఆ భోజనం తిన్న ఖర్చు నాకు నెల రోజులు టిఫిన్ పెట్టరు. అలా. అంటే ఎన్నో రోజులు ఆకలితో ఉన్నానో, ఎన్నో రోజులు తిండి అనేది అంటే పేరెంట్స్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ అని గాని, పేరెంట్స్ ఏమన్నా వచ్చి ఈ గొడవల్లో ఏమన్నా తలదూర్చినా కూడా మీరు మాట్లాడడానికి లేదు. మాట్లాడితే మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళిపోండి. సో, ఒక 6గురు చెల్లెళ్ళు నా వెనకాల ఉన్నారు కాబట్టి, ఆ చెల్లెళ్ళ యొక్క లైఫ్ నేను చూడాలి కాబట్టి నేను వచ్చి హస్బెండ్‌ని వదిలేస్తే నా ఇంటికి చెడ్డ పేరని చెప్పి ఏ కష్టం కూడా ఏ రోజు నా పేరెంట్స్‌కి నేను చాలా తక్కువ షేర్ చేసుకుంది. ఎంత కష్టం ఉన్నా నాలాగే వాళ్ళు బాధపడాలి కదా అని. ఎవరైనా ఇంటికొచ్చి మా అత్తగారి వైపే వాళ్ళు ఉన్న ఒక వారం రోజులు వాళ్ళు తిన్నందుకు నాకు ఎన్నో రోజులు భోజనం పెట్టరు.
అదనే కాకుండా ఒక ప్రెగ్నెంట్ అయితే బెంగుళూరు కల్చర్ ప్రకారం రిలేషన్స్ అందరూ పిలిచి చక్కగా అందరి ఇంట్లో గెట్ టుగెదర్ అట్లా ప్లాన్ చేసిన వాళ్ళ ఇంట్లో భోజనానికి వెళ్తున్నావు కదా, ఏ పొద్దు నుంచి నీకు ఎందుకు భోజనం అని 8th మంత్ 9th మంత్ ప్రెగ్నెంట్ అయినా సరే ఆ కడుపులో బిడ్డ తన్నుతా ఉంటది పొద్దున్న నుంచి. అయినా వాళ్ళు అస్సలు ఏమి కేర్ చేయరు. అంతే వాళ్ళ చెప్పినట్టే నేను వినాలా. ఇంట్లో పనంతా కూడా అంతే, ఎవరిని పెట్టడానికి లేదు. నా బిజినెస్ చూసుకుంటూ నేనే చూసుకోవాలా. ఒక 6 నెల 7 నెల బేబీతో ఉన్నప్పుడు పైన ఒక పరుపు ఆరేసుంటే ఎవడు తీసుకొస్తాడు అంటే మెట్ల మీద నుంచి పరుపు తీసుకొస్తే జారిపోయి పడిపోయాను. 7th మంత్ బేబీ ఉన్న కడుపులో చెప్పుకుంటే జారినందుకు తిడతారు. నా తెలుగు కొంచెం బెంగుళూరు తెలుగు మిక్స్ అయ్యి కొంచెం వేరేగా ఉంటుంది. ఇజ్ ఇట్ ఓకే దేవి? అద్భుతంగా ఉందక్క, దేవి చెప్పు. అద్భుతంగా ఉంది, చెప్పు. చాలా బాగా ఓకే. ఒక 7th మంత్ ప్రెగ్నెంట్ అయ్యింది. 2nd ఫ్లోర్ లో ఉన్న పరుపు తీసుకొచ్చి పడిపోయినా సరే నేను పడిపోయాను అని చెప్తే నా అత్తగారు ఎందుకు పడ్డావు అని తిడుద్ది. అందుకని నోరు మూసుకుని పడ్డా కూడా ఆ లోపలికి బేబీకి ఏమైందో అని ఆలోచిస్తా. అలాంటి సిచ్యువేషన్స్, దీనికి తోడు చాలదన్నట్టు నా హెల్త్. నేను చాలా బాగుండేదాన్ని చిన్నప్పటి నుంచి. బట్ నాకు ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఒకసారి చిన్నప్పటి నుంచి కూడా కిడ్నీలో ప్రాబ్లం వచ్చేది. అది జస్ట్ స్టమక్ పెయిన్ అని ఇంజెక్షన్స్ ఇచ్చేసేవారు. తీరా చూసి నేను బెంగళూరు వచ్చాక ఇంక ఇక్కడ సిస్టమ్ ప్రకారం మొత్తం సిటీ స్కానింగ్లు అన్ని తీస్తే నాకు బై బర్త్ నుంచి కిడ్నీ వర్క్ అవ్వట్లేదు. అది 10% మాత్రమే వర్క్ అవుతుంది. ఇంకా ఉన్న కష్టాలకి చాలదన్నట్టు ఇంకా రోగిష్టి దాన్ని నా ఇంటి కోడలు చేసేసారు. ఇలాంటి దాన్ని నాకు ఇచ్చారు. ఇది అడుగు పెట్టిన వేళ విశేషం, ఎక్కడ పెడితే దీని కాలు అలా తుడిసి పెట్టుకుపోతుంది. ఇంకా నానా రకాలుగా ఎవరన్నా రిలేషన్స్ వచ్చినా సరే నేను ఎక్కడ వాళ్ళకి దగ్గర అవుతానా అని దీనికి దొంగతనం ఉంది. ఇంకా ఎన్ని చీప్ గా చెప్పాలి అంటే అన్ని రకాలుగానే నన్ను తక్కువ చేసే మాట్లాడారు. కాకపోతే అది కొన్నిసార్లు మన పేషెన్స్ ని ఎంత అనేది టెస్ట్ చేస్తుంది. దేవికి ఎన్నోసార్లు నేను షేర్ చేస్తున్నాను, దేవి నా వల్ల కావట్లేదు, నాకేమన్నా నేను టాలరేట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు నేను పబ్లిక్ గా ఇక్కడ చెప్పలేకపోతున్నాను. నేను అడిగినప్పుడు అలా లేదక్క వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు అంటే నీకు వాళ్ళ గత జన్మకి చాలా రిలేషన్ ఉంటుంది, ఎక్స్క్యూజ్ చెయ్యి అంటే నేను ఏ రోజు కూడా వినేదాన్ని కాదు. లేదు దేవి నేను ఏం చేయకపోయినా సరే నన్ను ఇంట్లోంచి గంటేస్తారు, ఎంత పేషెన్స్ గా వాళ్ళకంతా నేను సేవలు చేసుకుంటాను. మా అత్తగారు మంచిదే పాపం, అప్పుడప్పుడు ఏమో కోపం వచ్చి నన్ను బాగా తిట్టేస్తుంది. తర్వాత రోజు సాయంత్రం ఆయిల్ పెట్టి అత్తగారిని కొంచెం ఆర్టిస్ట్ కదా, లైక్ డిప్లొమా స్కిన్ అండ్ హెయిర్ పాయింట్స్ ఉంటాయి, కూల్ చేయడానికని రాత్రి వెళ్ళి చక్కగా పాయింట్స్ అన్ని ఒత్తి కాలు ఒత్తి సేవ చేసుకుని ఆవిడ్ని కూల్ చేసుకోవడం అన్ని ఇలా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమంటే నా పెద్ద ఆడపడుచుకి నేనంటే ఇష్టం లేదు. నా పెద్ద ఆడపడుచు గురించి మీరు చాలా క్లియర్ గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. నా ఆడపడుచు ఏం చెప్తే అదే నా ఇంట్లో నా హస్బెండ్ వింటారు, నా అత్తమామలు వింటారు. ఆమె కీ టైప్. సో ఆవిడ ఏదన్నా చెయ్యి, తన్ని నేను ఒక అక్కలా చూసుకుంటాను, ప్రతి ఒక్కడి ఎంతో ప్రేమగా చూసుకుంటాను. అయినా కూడా తను నన్ను యాక్సెప్ట్ చేయదు. అంటే నువ్వు నా తమ్ముడితో ఉండడం నాకు ఇష్టం లే, నువ్వు ఇంట్లోంచి బయటకెళ్ళి. ఇదే ఏం చెప్పినా సరే నా ఆడపడుచు ఇట్లాగే చెప్తుంది. ఎంత బతిమాలుతానో. ఇప్పుడు ఈ డిప్లొమా స్కిన్ అండ్ హెయిర్ చేయాలన్నా సరే ఏ కోర్స్కి వెళ్ళినా ఏదో ఒక లోపం, ఇంట్లో ఏదో ఒక గొడవ పెడతారు. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే కొత్త కోడల చేత పాయసం చేపిస్తే వాళ్ళ స్టైల్ వేరే ఉండొచ్చు, మన ఈస్ట్ గోదావరి రావులపాలెం స్టైల్ వేరే ఉండొచ్చు. ఆ పాయసంలో టేస్ట్ తేడా వచ్చింది అని చెప్పి నా అత్తగారు నీ ఇంటికి వెళ్ళి నలుపూసల దండ పెనాల్టీ, నువ్వు పాయసం సరిగా చేయనందుకు. సో ఇట్లా అన్నమాట. ఎన్ని టార్చర్స్ అంటే డబ్బు రకంగాను పెడతారు, అన్ని రకాలుగాను. నా ఇంటికి నా పేరెంట్స్ ఏ రకంగాను రావడానికి లేదు. అండ్ వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళని అట్నుంచటే పంపించేస్తారు. సో ఇలా నా స్టోరీ నడుస్తా ఉంది. నాకు ఒక బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టినా సరే నా హస్బెండ్ తరపు కానీ ఎవరు కానీ చూడడానికి కూడా అక్కర్లేదు అని చెప్పి వదిలేసిన సిచ్యువేషన్ లోంచి ఈ ధ్యానం అనే ఒక మార్గాన్ని ఎన్నుకుని ఎంతో 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 సాధించుకొచ్చాను. నార్మల్ గా వేరే వాళ్ళు అయితే ఈ లైఫ్ లో ఏమన్నా చేసుకుని ఏదైనా అవుదురు, కానీ దేవి ఇచ్చిన ఒక సజెషన్స్ తోటి ఆ ఫాలో చేసుకుంటా ఒక్కొక్కటి చేసుకుంటానే వచ్చాను. కానీ ఏమంటే మనిషికి ఉన్న ఎమోషన్స్ కి మన పాస్ట్ లైఫ్ కి చాలా లింక్ ఉంటుంది మాస్టర్స్.
సో, ఆ రోజు యాక్చువల్లీ దేవి ఎన్ని సార్లు చెప్పినా సరే నేను లేదు దేవి అన్ని సార్లు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను వాళ్ళ మాటల్ని. నేనెంత మంచి చేసుకోవాలన్నా సరే నాకు రోజు ఇలానే టార్చర్ ఇస్తున్నారు. నన్ను ఇంటికి ఎన్ని సార్లో ఇంట్లోంచి గెంటేసేవాళ్ళు. ఒక్కొక్కసారి అయితే రైల్వే స్టేషన్‌లో బ్యాగ్ ఇచ్చి అలా వదిలేసిన రోజులు కూడా ఎన్నో ఉంటాయి. బెంగుళూరు నుంచి రిజర్వేషన్ లేకుండా మనం ఆంధ్రప్రదేశ్‌కి రావాలన్నా చాలా టఫ్. ఒకవేళ నా బిడ్డలు నాతో ఉన్నా కూడా పుట్టినప్పటి నుంచి వాళ్ళకయ్యే పాల ఖర్చులని కానీ, వాటెవర్ మన మెడిసిన్స్ అని కానీ, ఇంకా అస్తమాట్లు ఏదో రకంగా తిట్టుకుంటూనే ఉండేవారు. సో, దానికని బిడ్డలను కూడా నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టి ఒక 5 ఇయర్స్ వరకు అక్కడే పెంచాను. ఎందుకంటే నాతో పాటు నా బిడ్డలు సఫర్ అవ్వడం నాకిష్టం లేక, ఒక పక్కన జాబ్ చూసుకుంటూ, ఒక పక్కన ఈ ఫ్యామిలీలో అందరినీ చూసుకుంటూ, ఎంత మంచి చేయాలని ట్రై చేసినా రోజు ఏదో ఒక గొడవని ఆడపడుచు బయటికి తీస్తానే ఉంటది. నేను ఇలా నవ్వడం అనేదే తనకిష్టం ఉండదు. అంటే నేను ఏం చేయలేదు ఈ లైఫ్‌లో. నేను ఉండడం తనకిష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అలా నడుస్తా ఉంది. సిట్యుయేషన్స్ చాలా సీరియస్ అయిపోయినియి. ఇంక ఇంట్లోంచి గెంటేసిన సిట్యుయేషన్స్ ఒచ్చి ఉన్నప్పుడు ఈ పెద్ద ఆడపడుచు ఏ మాట చెప్తే ఆ మాట వింటారు కదా! సరే నేనేం తప్పు చేశానో చూద్దాము. నేను ఈ పెద్ద ఆడపడుచుని ఎందుకిలా ఎక్స్‌క్యూజ్ చేయలేకపోతున్నాను అని చెప్పి దేవితో మాట్లాడితే తన పాస్ట్ లైఫ్ థియరీకి నన్ను పాస్ట్ లైఫ్ నుంచా దేవి? పాస్ట్ లైఫ్ నుంచి. ఓకే. పాస్ట్ లైఫ్‌లో ఇప్పుడు నేనెళ్ళినప్పుడు నా పాస్ట్ లైఫ్‌లో నేను చూసుకుంటే, ఇప్పుడు ఎవరైతే నా ఆడపడుచు ఎంత ఇబ్బంది పడుతుందో ఆమొచ్చి నా పాస్ట్ లైఫ్‌లో నా లవర్. ఇప్పుడు ఎంతైతే ఇబ్బంది పెట్టి నా హస్బెండ్ నాకు సపోర్ట్ లేకుండా అంతా అక్క, అంతా అమ్మ ఎలా చెప్తే అట్లా ఇని, అంతా వాళ్ళ వైపే ఉన్న ఈ హస్బెండొచ్చి నా పాస్ట్ లైఫ్‌లో నా వైఫ్. సో, ఈ లింక్ ఎలా ఉంది అంటే, మనము గతం గురించి తెలియకుండా ఎన్నో మిస్టేక్స్ చేస్తాం యాక్చువల్‌గా. అంటే ఎలా అంటే, ఇప్పుడు నా లవర్ అంటే నా ఆడపడుచు ఎవరైతే ఉందో, ఆ అమ్మాయిని నేను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ నేను ఇంటికొచ్చి నా తండ్రికి చెప్పే లోపుట్లో అలా కాదు, మనకి ఇన్నర్ కాస్ట్ అది అయ్యలేదు. మనము ఈ ఈ నేను చూపించిన అమ్మాయినే చేసుకోవాలి అంటే, ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్‌లో ఏ వైఫ్ అయితే ఉందో ఆ వైఫ్‌ని నేను ఈ హస్బెండ్‌గా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు పాస్ట్ లైఫ్‌లో వైఫ్. సో, నా లైఫ్ ఒక 18 ఇయర్స్‌లో ఎట్లా పాస్ట్ లైఫ్ అంటే తెలుగులో చెప్పండి. గత జన్మ రహస్యాలు. ఈ నేనొకసారి బాడీలో చెప్పనాకది అంటే పాస్ట్ లైఫ్ ఆ! అంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అని ఉంటదనమాట. మనకి చాలా ఎక్కువ హ్మ్. సమస్యలున్నప్పుడు చెప్పు. మనం అందులోంచి బయటికి రాలేనప్పుడు ఒక్కొక్కసారి బాగా ఎక్కువ ఎమోషన్‌లో కూరుకుపోయినప్పుడు కొన్ని థెరపీస్ ఉంటాయి. అందులో ఒక థెరపీ ఏంటంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అన్నమాట. అంటే ఈ సమస్యకు కారణమైన గత జన్మ జ్ఞాపకాల్లోకి మనల్ని తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు తను అక్కడికి వెళ్ళినప్పుడు ఈ జన్మలో తనకి కారణమైన ఆ గత జన్మ లింక్స్ తను చూసుకోవడం జరిగిందనమాట. ఓకే అక్క కంటిన్యూ. ఓకే. నా గత జన్మలు నేను చూసుకోవడం స్టార్ట్ చేసాక దేవి ఎన్ని సార్లు చెప్పినా నేను నా ఆడపడుచుని ఏ రోజు ఒప్పుకోలే. నేను తప్పు చేయలేదు దేవి. ఎందుకు వాళ్ళే నా లైఫ్‌లో ఎంట్రీ అయ్యి ఇలా అంతా బాధలు పడుతున్నారు. నేను చేయలేదు. నేను ఒప్పుకోననే అనేదాన్ని. బట్ ఒక్కసారి నా లైఫ్ నేనెళ్ళి వాపస్ చూసుకున్నాక నాకు పశ్చాత్తాపం, పరివర్తన అనేది ఏ రోజైతే నాకు అయ్యిందో, ఎందుకంటే ఈ పాస్ట్ లైఫ్ అనేది కూడా నేను 12 ఏళ్ళు అనుభవించాను నా జీవితాన్ని. ఎంతో నరకంతో అంటే ఎంతో నరకంతో నేను ప్లాట్‌ఫార్మ్ మీద కొన్ని చెప్పలేక నేను అన్నీ చెప్పలేకపోతున్నాను. సో, ఆ ఆడపడుచు ఎవరైతే ఉందో పెళ్లి చేసుకోలేదు అని చెప్పి ఆ అమ్మాయి అలాగే నన్ను నమ్ముకొని ఉండిపోయింది. ఎవరినైతే పెళ్లి చేసుకొని తెచ్చుకున్నానో ఈ జన్మలో ఈ హస్బెండ్‌గా ఉన్న ఆ వైఫ్ ఒక 20 ఇయర్స్‌లో లైఫ్ చూపిస్తారు. "నువ్వు నాకిష్టం లేదు. నువ్వు అందంగా లేవు. నువ్వు నాకు నచ్చలేదు. నేను ఎవరినో ప్రేమిస్తే మా నాన్న నిన్ను బలవంతంగా నిన్నిచ్చి చేసేసారు. సో, నువ్వంటే నాకిష్టం లేదు" అని చెప్పి 20 ఇయర్స్‌లో దాన్ని పాపం వచ్చి కొట్టేదాన్ని. 30 ఇయర్స్‌లో లైఫ్ చూపిచ్చేవారు. ఎప్పుడు ప్రేమ అనేది నేను ఈ ఇప్పుడున్న హస్బెండ్‌కి ఆ పాత జన్మ వైఫ్ ఇద్దరు ఒకటే కదా! ఏ రోజు ప్రేమ చూపిచ్చలే. 40 సంవత్సరాల వయసులోని లైఫ్ చూపిస్తారు. ఏ రోజు అంతే రావడం, కొట్టడం, పంపించేయడం. ఇంక ఇదే పనయిపోయేది నాకు. తను కూడా ఏ రోజు నన్ను పెళ్లి చేసుకొని హ్యాపీగా అయితే లేదు.
పోనీ నా లవర్ నన్ను ఎవరైతే పెళ్లి చేసుకుందాం అనుకుందో, ఆ అమ్మాయి కూడా అసలు పెళ్లి చేసుకోకుండా నేనే కావాలని జీవితాంతం నా మీదే హోప్ పెట్టుకొని అట్లా ఉండిపోయింది. సో, ఈ ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజన్నా నా నుంచి ప్రేమొస్తది అని ఆశతో 60 ఇయర్స్, 70 ఇయర్స్ ఒకరోజు నా లైఫ్ అయిపోయి నేను నా బాడీని వదిలి నా నాభి నుంచి ఒక ఒకళ్ళ కాడెళ్తుంది. పైనుంచి నా యొక్క ఆత్మను చూసుకొని పైనుంచి మన ఇళ్ళకి అప్పుడు తెలుస్తది. ఈ లైఫ్‌లో మనం ఏం సాధిచ్చాము అని ఒక్కసారి చెక్ చేసుకుంటే, ఆ లైఫ్‌లో ఏమీ సాధిచ్చలేదు. వైఫ్‌ని హ్యాపీగా ఉంచలేకపోయాను. పోనీ ప్రేమించిన అమ్మాయినన్నా హ్యాపీగా ఉంచానా అంటే పాపం అది నన్ను నమ్ముకొని అది హ్యాపీగా లేకుండా నా కోసం జీవితాంతం ఎదురు చూసింది. ఎవ్వరికీ హ్యాపీ ఇవ్వలేకుండా ఈ లైఫ్‌ని ఇలా ముగిచ్చేసానే. అలా కాదు నేను నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే ఇదే వైఫ్‌ని, ఇదే లవర్‌ని ఒకే ఫ్యామిలీలో ఇద్దరికీ ప్రేమనిస్తాను అని తీసుకొచ్చాను. సో, ఇప్పుడు ఈ ప్రెజెంట్ లైఫ్‌కి, పాస్ట్ లైఫ్‌కి మాస్టర్స్ ఎంత లింక్ ఉందో చూసారా? మన కళ్ళకి కనిపిచ్చేది మాత్రమే వాస్తవం కాదు. మన కళ్ళ వెనకాల ఎంతో ప్రపంచం ఉంది. ఆ ప్రపంచాన్ని తెలుసుకోకుండా మనం ఎంతో అజ్ఞానంలో అసలు చిన్న విషయాలకే ప్రతి ఇంట్లోని ఎన్నో గొడవలు జరుగుతా ఉంటాయి. ఎ ఎ ఎన్ని గొడవలంటే దానికసలు పెద్దది చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. కానీ దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు చాలామంది. ఈ డిప్రెషన్ అని, దీనికని. కానీ మనకి ఈ ధ్యానము, పాస్ట్ లైఫ్ థెరపీ ఇవనేవి మన లైఫ్‌ని టోటల్‌గా చేంజ్ చేసేస్తాయి. సో, నా లైఫ్‌ని నేను చూసుకున్నాను. సో, హస్బెండ్‌తోని అండ్ మా ఆడపడుచుతోటి ఏం ప్రాబ్లమ్ అనేది తెలిసింది. సరే, మరి మా అత్తమామలున్నారు కదా! మా అత్తమామలు ఎందుకు నన్ను ఇంత దారుణంగా హింసిస్తున్నారు. ఒక ఆడపిల్లతో మాట్లాడకుండా మాటలు ఎన్నో మాట్లాడతారు. ఇంకా కొట్టడం ఇంకా అన్నీ ఉంటాయి అసలు ఇంక వాళ్ళతోటి. ఎన్నున్నా కూడా వాళ్ళెందుకున్నారు అని చెప్పి చెక్ చేసుకుంటే, అది ఇంకొక జన్మలో వచ్చి డ్రింక్ చేసి కార్ చాలా ర్యాష్‌గా తోలి, ఆ ర్యాష్‌లో నేను వాళ్ళనెళ్లి గుద్దేశాను. సో, ఇద్దరికీ కూడా 2 కాళ్ళు ఇరిగిపోయి వాళ్ళు చాన్నాళ్ళు అలాగే సఫర్ అయ్యారు. నేను చేసిన ఆ కర్మ వల్ల వాళ్ళు బెడ్ రిడెన్ అయిపోయి ఎంతో కర్మని వాళ్ళు ఫీల్ అవుతా అంటే నాకది కర్మ అంటుకుంది. ఐ మీన్ నేను చేసిన యాక్సిడెంట్ వల్ల. సో, వాళ్ళు నా వల్ల చాలా అనుభవించారు. అలా ఇప్పుడు చూసుకుని సరే, ఇప్పుడు నేను పాస్ట్ లైఫ్‌లో చేశాను. కరెక్టే నేను ఒప్పుకున్నాను. కానీ నాకు తెలియక చేసిందది. ఒక అంధకారంతో చేశాను. అది ఇప్పుడు నాలో పశ్చాత్తాపం వచ్చింది. నాలో ఏ రోజైతే పశ్చాత్తాపం వచ్చి, నేను వాళ్ళని ఒక పరివర్తనతో వాళ్ళని చూస్తే మన చూపులోనే వాళ్ళ యొక్క క్యారెక్టర్ అనేది మారిపోతుంది. వాళ్ళు ఎప్పటిలాగే ఉంటారు. కానీ మనం మారతాం. మెయిన్ కావాల్సింది మనం మారాల. జ అంటే ధ్యానం చేస్తే పక్కోళ్ళు మారిపోతారు అని కాదు. మనం మారుతాం. మనం చూసే ప్రతి ఒక్క దాంట్లోని ఎన్నో మార్పులొస్తాయి. అలా సరే అదే పాస్ట్ లైఫ్‌లో మళ్ళీ అదే మేడము అలా కాదు, ఇద్దరు పూర్ణాత్మలు పిలమ్మా, నీ హస్బెండ్‌ని పిలి ఈ జన్మలో ఇంత సఫర్ చేస్తున్నారు కదా! నువ్వంటే ఇష్టం లేక నీ ఆడపడుచుని ఇద్దరిని పిలిచి మాట్లాడు అని చెప్పి పిలిచారు. ఆ రోజు ఇద్దరు పూర్ణాత్మల్ని పిలిచి నేను వాళ్ళ కాళ్ళ దగ్గర పడి, నేను తెలియక ఆ జన్మలోని తప్పు చేశాను. ఈ జన్మలోనే మీ యొక్క వాల్యూ తెలుసుకోకుండా, నేను చేసిన తప్పుని నేనని అనుకోకుండా, మీ మీద తప్పుగా అనుకుంటున్నాను. ఈ జన్మలో నేనంటూ ఉంటే మీకింకెప్పుడు కూడా ఏ హర్ట్ చేయకుండా నేను చూసుకుంటాను. ఈ జన్మలో నన్ను భార్యగా అంగీకరించని నా ఈ ప్రెజెంట్ హస్బెండ్‌కి ఎంతో రిక్వెస్ట్ చేస్తే, సరే అయితే ఇప్పుడు మనిద్దరం బాగుందాము. ఇంకా నేను జరిగిందంతా మర్చిపోయానని నా హస్బెండ్ ఒప్పుకున్నారు. కానీ నా ఆడపడుచు పూర్ణాత్మ దగ్గరికెళ్ళి నేను రిక్వెస్ట్ చేశాను. నేను తెలియక చేశాను. ఈ జన్మలో ఇద్దరిని చూసుకుంటాను. నన్ను క్షమించు అని అడిగాను. కానీ నా ఆడపడుచు ఆ జన్మలోని నువ్వు తనకే దక్కావు. ఈ జన్మలోని నువ్వు తనకే దక్కుతున్నావు. నేనెలా ఒప్పుకుంటాను? ఏ జన్మలో నువ్వు నాకు ప్రేమ అనేది ఇవ్వవా? నువ్వు నాకు దక్కేంత వరకు నేను నీ విషయంలో మారను. నేను ఇలాగే ఉంటాను. నేను ఈ రియల్ లైఫ్‌లో నువ్వు హ్యాపీగా ఉండడానికి నేను ఒప్పుకోను అని చెప్తే తను అసలు ఒప్పుకోలేదు. తర్వాత
నాకు పాస్వేట్ థెరపీ చేసిన ఆమె సాయిబాబా దగ్గరికి నీకు ఏ దేవుడైతే ఇష్టమో ఎల్లమ్మ అంటే అప్పుడు సాయిబాబాది షిరిడీలో అనమాట. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నా ఆత్మ ఇది తెలియక నేను చేసింది. ఇంకా తెలిసి ఈ జన్మలో ఎప్పుడు ఎవరికి ఏ రకమైన హానిని నేను కలిగించను. నన్ను క్షమించండి. కానీ నా ఆడబడుచనే పూర్ణాత్మ నన్ను ఒప్పుకుంటలేదు. దీనికి అని అడిగితే అప్పుడు సాయిబాబా 2 చేతులతో ఇలా పైకి లేపి నీ బాధ్యత నువ్వు పూర్తి చేశావు. అది వాళ్ళ వరకు వదిలేయాలని చెప్పేసి అన్నారు. కానీ అది అయినా 1 వీక్‌కి ఎంత మిరాకిల్స్ అంటే ఎప్పుడూ నాకు సపోర్ట్ చేయని నా హస్బెండ్ సడెన్‌గా సపోర్ట్ చేయడం మొదలుపెట్టేసేవారు. అసలు ఎంత మిరాకిల్ అంటే ఆళ్ళ మైండ్‌లోనే అవన్నీ పోతాయి యాక్చువల్‌గా. కానీ నా ఆడపడుచు నన్ను ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా స్టిల్ నా ఇంటి పక్కనే ఉంటది. చూసి 8 ఇయర్స్ అయింది. నా జీవితం నుంచి బయటకెళ్ళిపోయింది. అగ్రీ చేసుండుంటే పోనీ నా హస్బెండ్‌తో పాటు నేను కూడా తనతో కలిపి ఈ జన్మలో పోనీ ఏ జన్మలో ఇవ్వలేని హ్యాపీనెస్‌ని ఇద్దునేమో. కానీ తను మాత్రం ఒప్పుకోలేదు. ఇది సంబంధ బాంధవ్యాలు, నా రిలేషన్‌షిప్స్‌ని నేను ఎలా చేసుకున్నాను అని చెప్పి. నెక్స్ట్ మనం హెల్త్ గురించి చూద్దాం. హెల్త్ విషయంలో కూడా వచ్చి నాకు ఈ కిడ్నీ పాడైపోయింది అని తెలిసిన వెంటనే తీసుకెళ్ళి మా అత్తమామలు కేజీఎస్ అని చెప్పి బెంగుళూరులో ఒక హాస్పిటల్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్. దాంట్లో వేసేశారు. మేమెందుకు ఖర్చులు పెట్టుకోవాలా? ఉంటే ఉంది లేకపోతే లేదు అని చెప్పి. ఇంకా నాన్నగారే ఎక్కడో తీసుకొచ్చి సర్జరీ చేపించి నన్ను తీసుకెళ్లారు. అన్ని సంవత్సరాలు చాలా కష్టంతో చాలా గడుపుకుంటా ఉన్నాను. ఎప్పుడు ఇన్ఫెక్షన్సే. మంత్లీ వన్స్ ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చేది. అట్లా అయ్యేది. బట్ స్టిల్ ఇప్పుడు నేను మెడిటేషన్ మేబీ 1 అవర్ టు 6 అవర్స్ కూడా చేస్తాను. డిపెండ్ ఆన్ టైమ్. ఈరోజు నా కిడ్నీ ఫంక్షనింగ్ గురించి చెప్పాలి అంటే, ఈవెన్ నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. ఆ 2 బిడ్డలకి డెలివరీకి కూడా ఎంత పెయిన్ అనుభవించాను అంటే, నా రెండో బిడ్డకైతే నాకు తెలిసి సెకండ్ మంత్ నుంచి వామిటింగ్ స్టార్ట్ అయినాయి. ఇంకా అమ్మగారింటికి వచ్చేసాను. వచ్చేసిన దగ్గర నుంచి నా ఇంట్లో ఏమైందంటే డెంగ్యూ వచ్చేసింది. అమ్మకి, చెల్లికి, తమ్ముడికి అందరికీ డెంగ్యూ వచ్చేసి నేను ఒక రూమ్‌లో అయిపోయాను. ఎలాంటి వామిటింగ్స్ అంటే ఆ మెడిసిన్ ఏసుకోవాలా కానీ ఫుడ్ మాత్రం 4 నెలలు లేదు నాకు ఫుడ్. ఒకే రూము చీకట్లోనే ఉండేదాన్ని. నేను వామిట్ చేసుకుంటే నేనే వాష్ చేసుకోవాలి అని ఒక సిలైన్‌తోనే డైలీ నా లైఫ్ నడిచేది 4 నెలలు. ఆ సిలైన్ తీసుకొని బయటికెళ్ళి వామిట్ చేస్తే సిలైన్‌లోంచి బ్లడ్ వెనక్కెళ్ళి మళ్ళీ వాపసొచ్చేది. అంతనమాట. ప్రతి విషయంలోని ఎక్కడ సపోర్ట్ ఉండి, ఉండకపోని జీవితంలో ఎన్నో చూసేసాను. అట్లా నా 6 నెలలు, 7 నెలొచ్చేసింది. ఆకలేస్తది. తింటే వామిట్ ఒక గ్లాస్ నీళ్ళు తాగితే 10 టైమ్స్ వామిట్ అవుతది. ఇదంతా మొత్తం కొట్టుకుపోయేసి బ్లడ్ వామిటింగ్స్ ఎళ్ళిపోతాయి. సో, ఏమి తినేకవ్వదు. నాకు నరకం అంటే నరకం. ఒక పక్కన ఇన్ఫెక్షన్స్ తోటి అంతా ప్రాబ్లమ్ అయిపోయి నా వల్ల కాదు. నేనింక దీన్నంతా భరించలేను. నేను ఉంటే ఉన్నాను లేకపోతే లేదు. రేపనే రోజున నాకిది తగ్గకపోతే నా వల్ల కాదు. ఇంక నాకు ఈ బేబీ వద్దు, నేను వద్దు. ఎందుకంటే 7th మంత్స్‌లో ఇంక తల్లికి కూడా రిస్కే. భరించలేకపోయేదాన్ని. అంతంత పెయిను లోపలికి ఎవరు రావడానికి లేదు. తినడానికే తిండి లేకుండా ఒక 4-5 నెలలు నేను ఒకే రూమ్‌లో చీకట్లోనే ఉండిపోయాను గానీ నాకు అంటే ఇంకొకటేమంటే వాళ్ళకి డెంగ్యూ తగ్గినా కూడా నాకు వామిటింగ్స్ తగ్గలేదు. మెయిన్ థింగ్. సో, నేను రేపు తగ్గకపోతే గనక ఇంక నేను తీపిచ్చేసుకోవాలి. లేదంటే నాకేమైనా పర్లేదని నేను డిసైడ్ అయిపోయాను. కరెక్ట్‌గా నా బేబీ 7th మంత్‌లో ఉన్నప్పుడు థర్డ్ ఐ ఓపెన్ అయింది. ఎంత అద్భుతంగా అంటే ఓపెన్ అయిన థర్డ్ ఐకి వితిన్ 1 అవర్‌లో అసలింక నార్మల్ పర్సన్ నేనొక బెడ్ రీడన్‌గా 5 నెలల నుంచి మంచం మీద ఉన్నానని గాని, అసలింక ఏమీ లేదు. అంతా మిరాకిల్స్ ఒకటి కాదు లైఫ్‌లో మిరాకిల్స్ అంటే ఇంకా నార్మల్‌గా తిరిగేసాను. ఇంకా 7th మంత్ అయితే మళ్ళీ 8th మంత్‌కి బెంగుళూరు ఎళ్ళేది, రిటర్న్ తీసుకొచ్చేది అంతా జరుగుతా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ ఏమంటే అవర్స్ మెడిటేషన్ వల్ల గాని, ఇప్పుడొచ్చే హయ్యర్ ఎనర్జీస్ వల్ల గాని, బై బర్త్ నుంచి నాకు వర్క్ అయ్యేది 10% కిడ్నీ. పక్క కిడ్నీ ఎవరికైనా సరే 50 లెఫ్ట్ 50% వర్క్ అవుతది. రైట్ 50% వర్క్ అవుతది. ఎవరి లైఫ్‌లో అయినా సరే. నా దాంట్లో ఏమంటే లెఫ్ట్ ప్రాబ్లమ్ పెట్టినందుకు దేవుడు రైట్ కిడ్నీలో వచ్చి 100% ఎక్స్ట్రార్డినరీ పవర్‌తో కిడ్నీ వర్క్ చేసేస్తుంది.
అండ్ దాంతో పాటు ఏ కిడ్నీ అయితే వర్క్ కావట్లేదో బై బర్త్ నుంచి ఆ 10 ఉంది కదా! అది 50% వర్క్. అంటే టోటల్ నార్మల్ పర్సన్‌కి 100% కిడ్నీ వర్క్ అయితే, నేను బై బర్త్ పుట్టిన దాన్ని ధ్యానంతో 150%తో ఇప్పుడు ఎక్స్ట్రార్డినరీ పవర్‌తో నేను నా కిడ్నీని రన్ చేసుకుంటా. ఇప్పుడు నా బిజినెస్‌లో గాని, హెల్త్‌లో గాని నో మెడిసిన్, నో డాక్టర్. ఇప్పుడసలు మెడిసిన్ అనేది గాని ఏదీ లేదు. ఎప్పుడు మెడిసిన్స్‌తో ఇంకా ఆ పెయిను, ఈ పెయిను అంటా ఉండేదాన్ని. సో, ఇట్లా హెల్త్‌లో నేను సాధించుకొచ్చాను. ఇంకా బిజినెస్ విషయం చెప్పాలి అంటే ఇంకది పీక్. అసలు ఏమీ లేదు. నాకు ఎలా అంటే నా పెళ్ళవుతుల్లోకి నా టైము, నాన్నగారికి బిజినెస్‌లో ప్రాబ్లము. ఇక్కడ చూస్తే వీళ్ళ కట్నం తక్కువైంది, అది తక్కువైంది, ఇది తక్కువైంది అని. నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. చెయ్యి ఇలా చాపడం అనేది నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు. ఇంకిక్కడికొచ్చి వీళ్ళ ఇంక నీ తిండి నువ్వే సంపాదించుకోవాలా, నీవు బిడ్డల కంటే నువ్వే చేసుకోవాలి అంటే అది ఇంకా హర్టింగ్‌గా అనిపిచ్చింది. అంటే కొన్ని మాటల వల్ల మనం ఎంత పైకొస్తామనేది నేనొక ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. సో, వాళ్ళు అంతా అన్నారు. కానీ ఇన్ని కష్టాలు ఎన్ని పడినా కూడా అదంతా నా ఆత్మోన్నతికి వీళ్ళందరూ ఎంత అద్భుతంగా అంటే ఒక పాస్ట్ లైఫ్ గాని ఇయన్నీ చూసుకొని ఈ ధ్యానంలో ఇంత డీప్‌గా వెళ్ళాక మనకి ఎలా అనిపిస్తుందంటే వీళ్ళు మన కోసం కదా ఒక్కొక్క క్యారెక్టర్ యేసుకొని మన కర్మఫలాన్ని ఇప్పుడు నేను చేసిన కర్మకే కదా వీళ్ళంతా దాన్ని కర్మఫలం తీయడానికి వాళ్ళ క్యారెక్టర్‌లో ఎంత అద్భుతంగా నటిస్తున్నారు. చూడ్డానికి వాళ్ళు రాక్షసుల్లా కనిపించొచ్చు పైకి. కానీ, మనం ధ్యానం అనే ఇంకొక బ్రెయిన్‌తో ఇంకొక అంతరంగంగా ఆలోచిస్తే వాళ్ళంతా మన కోసం క్యారెక్టర్‌లనేది భూమి మీదకి వచ్చి వాళ్ళ క్యారెక్టర్ ఎంత చక్కగా యాక్ట్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్. మన కోసం యాక్ట్ చేస్తున్నారు. మన కర్మఫలం పోవడానికి. కానీ, చాలా మంది చేసే మిస్టేక్ ఏమంటే, దేవుడు అందరికి బాగా లైఫ్ ఇచ్చాడు. ఏంటో నాకే ఇలా వచ్చింది. పక్కింట్లో వాళ్ళని చూసుకుంటారు. నాకే ఏంటో ఇలాగా అంటే ప్రతి ఒక్కటి ఒక చిన్న తలనొప్పొచ్చినా, అయ్యో! నాకు నడుము నొప్పబ్బా! అయ్యో! నాకు ఇదయ్యలేదబ్బా! మా ఆడపడుచు చదివి పెట్టలేదంటది. అంటే ఎన్నో సివియర్ సిట్యుయేషన్స్ నుంచి నేను బయటకొచ్చాను కాబట్టి, ఈరోజు నా స్టోరీ నేను ప్లాట్‌ఫార్మ్ మీదకి తీసుకొని రావడానికి కారణం నీది, నాది ఒకటే కదా! అంటే ఆరోగ్యం గాని, సంపద గాని, మా రిలేషన్‌షిప్స్ గాని ప్రతి ఒక్కళ్ళకి కామన్‌గా ఉండేది. సో, దాన్ని బయటికి ఎలా రాగలము? ఇప్పుడు ఒక పల్లెటూరులో పెరిగిన నేను నాకు ఇంటర్మీడియేట్ చదివిన వెంటనే పెళ్లయిపోయింది. సో, నేను చదువుకుందాము అని అనుకుంటలోకి ఇంకా ఇంట్లో పరిస్థితి నాన్న వాళ్ళది బాలేదు. అమ్మ వాళ్ళ హస్బెండ్ వైఫ్ అడుగుదామంటే ఆల్రెడీ ఇంకా ప్రతిదానికి లెక్కే మనకి. సో, ఏం చేసేది పెళ్లిలో పెట్టిన ఒక పాపిడి బుట్ట అమ్మేది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేది. ఒక ఇయర్ రింగ్స్ తీసేది, డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేది. అట్లా నా గ్రోత్‌కి నేను ఎదరికెళ్ళాలంటే ఇంటర్మీడియేట్స్‌లో బెంగుళూరులో జాబ్స్ రావు. సరే పోనీ డిగ్రీ చదివేసేసి జాబ్ తీసుకుందాము అంటే, నా పెద్దాడపడుచు పిల్లలిద్దరూ కూడా నా ఏజే. వాళ్ళు సంవత్సరం అంతా చదివినా సరే మామూలు పాస్‌తో అయ్యేవారు. నేను బెంగుళూరులో జస్ట్ ఈ సిలబస్‌లు చదువుతారు కదా! బీఏ, బీకామ్, యూనివర్సిటీ సిలబస్ దాన్ని డిస్టింక్షన్‌లో పాస్ అయ్యేదాన్ని. పోనీ ఫైనల్ ఇయర్ మళ్ళీ ఇయర్ రింగ్స్ అమ్మేసి నేను ఫీజ్ కట్టుకొని అట్లా నేను చేసుకున్నా. నా ఆడపడుచు నువ్వు ఎగ్జామ్ రాయడానికి వీల్లేదు. థర్డ్ ఇయర్ ఆపేసింది. చదువు లేకుండా నువ్వు సంపాదించుకో అంటే నేనెలా చేస్తాను? ఇంకా అన్నిట్లికి ఈ పాదం ఎక్కడ పడితే అక్కడ అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అంటారు. నాకు ఆ మాట వేరే ఎవరన్నా అంటే డిగ్రీస్ అయిపోదురేమో. నాకు ఆ మాట ఇంకా బలం ఇచ్చేసింది యాక్చువల్‌గా. ఓహ్! నా పాదం ఎక్కడ పడితే అక్కడ అయిపోతుందని చెప్పి డిగ్రీ నేను చదవలేకపోయాను. బికాస్ ఆఫ్ హర్. ప్రాక్టికల్స్ కూడా అటెండ్ కాలేకపోయాను. తర్వాత ఫస్ట్ బేబీ అన్నప్పుడు చాలా గొడవల్లో ఊరికి పంపించేస్తే ఎన్నాళ్ళో నన్ను తీసుకురాలేదు. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాను. తర్వాత బెంగుళూరు వచ్చి అడ్వాన్స్ డిప్లొమా అండ్ అడ్వాన్స్ స్కిన్ అండ్ హెయిర్ చేశాను. స్లిమ్మింగ్ సెంటర్ రన్ చేస్తాను. 5 కేజీ వెయిట్ క్లాస్, 10 కేజీ వెయిట్ క్లాస్ అని చెప్పి. యాక్చువల్లీ నేను ఆ కోర్సులు చేసేటప్పుడు కూడా ఆహ్, ఎప్పుడు నాకు 1:30కి క్లాసెస్ అయిపోయేవి బెంగుళూరులో. బట్ నా ఏరియాకి రావాలి అంటే 2 అవర్స్. నాకు 3 కిలోమీటర్స్ వరకునే బస్సుంటది. ఎందుకంటే నాది కొంచెం కొత్తగా కట్టిన లేఅవుట్ కాబట్టి బస్సులుండేవి కాదు. ఒక గంట లేట్ అయితేనే నేను ఇంటికి రావడం, ఓహ్! ఇది ఎవడితోనో తిరిగేసొచ్చేసింది.
ఎందుకు ఈ గంట లేట్ అయింది? ఎందుకు ఈ 2 గంటలు లేట్ అయింది? అనే ఒక క్వెషన్ నాకు నా ముందొచ్చేది. ఏది చేసినా ఇంకెవరో ఒకళ్ళతో లింక్ పెట్టేయడం. మా ఆడపడుచు. ఎందుకంటే తనని అలాగే నేను బాధ పెట్టాను కాబట్టి. అలా నా లైఫ్ చేస్తా ఉంటే ఓకే. నేనిప్పుడు బిజినెస్‌లో పర్వాలేదు బాగా రన్ చేస్తున్నాను. నా అసిస్టెంట్‌ల విషయంలో కూడా అంతే. ఎన్నో సార్లు ఇక్కడ బెంగుళూరులో అంటే ఫస్ట్ తారీఖు జీతం తీసుకొని సెకండ్ మంత్ వస్తారనే గ్యారంటీ లేవు. సో, అలా చాలా సార్లనమాట నాకు అసిస్టెంట్స్ ప్రాబ్లమ్ ఇచ్చేవారు. వెడ్డింగ్స్ ఒప్పుకునేవాళ్ళం. సడెన్‌గా చేయిచ్చేస్తే నా వల్ల అయ్యేది కాదు. ఎందుకంటే అప్పట్లో కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడున్నంత ఆత్మస్థైర్యం నాకప్పుడు లేదు. కానీ ఆ అసిస్టెంట్‌లో ఒకవేళ వర్క్ మానేసినా సరే, నా ఆత్మశక్తి, ఆ సంకల్ప బలం అనేది ఉపయోగించి ఎంత అద్భుతంగా అంటే వాళ్ళలో కూడా అద్భుతంగా మార్పులు తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళు 7 ఇయర్స్, 8 ఇయర్స్ అలా వర్క్ చేసేవారు. ఈ సంకల్ప బలం అంతా కూడా ఎలా చేయాలనేదే మా దేవి గారు చెప్పిన సజెషన్స్. సో, ఏమంటే ఇంత అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ మనది. ఈ ఈ పత్రి గారు ఇచ్చిన మనకొక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ ఏమంటే వేరే సొసైటీస్‌లో అంతా వేరే వాళ్ళ బుక్స్ చదవకూడదు. వేరే వేరే చాలా ఉన్నాయి. కానీ బ్రహ్మర్షి పత్రి గారు ఇచ్చిన ఒక స్వేచ్ఛ అనేది ఎంత అద్భుతంగా అంటే ఏమి ఆశించరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎన్నో ఆర్గనైజేషన్స్ నేను ఈరోజు బెంగుళూరులో చూస్తాను కదా! ఏదన్నా చిన్నది చేయాలన్నా, కౌన్సెలింగ్ చేయాలన్నా ప్రతి ఒక్కదానికి కూడా కొన్ని వేలు, లక్షలు తీసుకుంటారు. కానీ మన లైట్ వర్కర్స్ లైక్ దేవి వీళ్ళంతా కాంతి కర్తలు. సో, వీళ్ళెప్పుడూ కూడా ఏది ఆశించకుండా ఎన్నో రకాలుగా నాకు దేవి హెల్ప్ చేసింది. సో, ఈరోజు ఈ క్యాటర్ పిల్లర్ బటర్‌ఫ్లై అవ్వడానికి మెయిన్ కారణమే దేవి నాకు. సో, బిజినెస్ విషయానికి చూస్తే బెంగుళూరులో ఒక ఇంటర్వ్యూ పెడతారు యాక్చువల్‌గా. ఎవరైనా 3 ఇయర్స్ ఉద్యోగం బిజినెస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక కాలేజ్‌లో ఇంటర్వ్యూ పెట్టారు. దానికొచ్చి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి మా అక్క దానికి తెలిసిన వాళ్ళు. అది ఏమైందంటే మనం ఎవరైతే ఎంబీఏ చేయాలి అనుకుంటున్నామో మనకి రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చి మనకి ఒక ఇంటర్వ్యూ పెడతారు. అది హైదరాబాద్ ఐఎస్‌పీ ఉంది కదా! మనకి ఆంధ్రాలో. వాళ్ళేం చేస్తారంటే ఇండియా వైస్ 10,000 మంది వుమెన్స్‌ని ఫ్రీగా చదివించే కోర్స్. సో, దానికనేసి నన్ను ఎంబీఏకి 8,00,000 వాళ్ళే ఖర్చు పెట్టి ఫ్రీగా నేను ఆ కోర్స్‌కి సెలెక్ట్ అయ్యి 2 ఇయర్స్ నా అండర్ ఒక మెంటర్‌ని పంపిస్తారు. వాళ్ళొచ్చి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్. ఆ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి నాకు నా బిజినెస్ ఎలా పికప్ చేయాలా? మంత్లీ దే గివ్ 2,00,000 టార్గెట్, 3,00,000 టార్గెట్. ఇప్పుడు నువ్వు రీచ్ అవ్వకపోతే నీలో మార్కెటింగ్ స్కిల్స్ తక్కువున్నాయా? లీడర్‌షిప్ స్కిల్స్ తక్కువున్నాయా? లేదంటే స్టాఫ్‌ని ఎట్లా పెట్టుకోవాలో తెలియట్లేదా? అట్లా ఒకదానికొకటి విశ్వం కోసం మనం ఒక అడుగు ముందేస్తే విశ్వం మన కోసం ఎంత చేస్తది అనే దానికి నా లైఫ్ ఒక ఎగ్జాంపుల్. సో, ఆ కోర్స్‌కి సెలెక్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా అసలు బిజినెస్ విషయంలో ఇంకా పీక్. ఒక పక్కన మెడిటేషన్ వల్ల అంటే అవకాశాలు కూడా అలా ఎతుక్కుంటా మన కోసం వచ్చేస్తాయి. ఎంత ఈ ఈ యాక్చువల్లీ ఒక రావులపాలెంలో ఒక మారుమూల పల్లెటూరులో ఉన్న నేను, ఈరోజు నా అండర్ 13 మంది అసిస్టెంట్‌ని నేను పెట్టుకొని, ఒక నా బిడ్డల్ని కాకుండా ఒక ఇద్దరు బిడ్డల్ని నేను అడాప్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నాకు జన్మిచ్చింది. కర్ణాటక లైఫ్ ఇచ్చింది. సో, ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలని 2 కిడ్స్‌ని 2 వైపుల నుంచి అడాప్ట్ చేసుకొని నేను చదివిస్తున్నాను. అలానే కాదు ఎన్నో సోషల్ సర్వీస్‌లో గాని, ఇప్పుడు ఈ మర్చ్ అని చెప్పి నెట్వర్కింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రోగ్రామ్ అనేసి. అది ఇండియా వైస్ ఎవరైతే ఉమెన్స్ సక్సెస్ అవుతారో వాళ్ళకి ప్రతి సంవత్సరము కూడా అవార్డ్ సెరమనీ చేయాలి అంటే ఈ గవర్నమెంట్ సీఎం చేత, ఈ గవర్నమెంట్ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ చేత చేసే ఆ ఆర్గనైజేషన్స్‌లో అంతా కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను. నాట్ ఓన్లీ ఏ పార్లర్, నాట్ ఓన్లీ ఏ మేకప్ ఆర్టిస్ట్ ఒకటే కాదు ఎన్నో రకాలుగా నా లైఫ్‌ని నేను ఎంతో లీడ్ చేసుకున్నాను. సో, లేడీస్ అందరికీ ఏమంటే చెప్పేది మీరొక అడుగు నేను ఎదగాలి అని ముందుకు వెయ్యండి. విశ్వానికి మీ కోరికని ఖచ్చితంగా తెలియజేయండి. విశ్వమే మీకు ఒక దారి చూపిస్తుంది. సో, అది కూడా నేను ఐ థింక్ 2009కి బెస్ట్ ఆఫ్ ద వీఎల్‌సీసీ ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చి బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ వచ్చింది. తర్వాత మిస్ ఇండియా దగ్గర తీసుకున్నాను.
తర్వాత మన సీఎం సిద్ధరామయ్య. ఎందుకంటే జస్ట్ రావులపాలెంలో ఒక మారుమూల ఉన్న ఒక అమ్మాయిని నేను. నాకేం తెలుస్తది ఈ సీఎంలతోటి. కానీ అన్ని పెద్ద పెద్ద ప్లాట్‌ఫార్మ్స్‌తో గాని, ఇంటర్నేషనల్ లెవెల్స్‌లో గాని, అంతే కాకుండా నాకు టార్గెట్స్ ఇస్తారు కంపెనీ నుంచి. నువ్వు ఈ ప్రొడక్ట్‌ని ఎక్కువ యూజ్ చేస్తే ఇయర్లీ వన్స్ ఒక్కొక్క కంట్రీ పంపిస్తారు నన్ను. సో, నా హస్బెండ్‌ని నేను ఫస్ట్ టైమ్ నేనే విదేశాలు తీసుకెళ్ళాలి అనుకున్నాను. అన్ని డ్రీమ్స్ కూడా నేను ఎంతో ఫుల్‌ఫిల్‌గా చేసుకొని, ఎంతో ఎక్సలెంట్‌గా నా లైఫ్‌ని నేను లీడ్ చేస్తున్నాను. సో, లేడీస్ మీకు లోపల లేదు, ఏమీ తెలీదు అని అనుకుంటారు. ఒకే ఒక్క స్టెప్ మీరు ముందుకెయ్యండి. నేను నా నుంచి చెప్పే ఒకే ఒక సందేశం, నేను పెద్ద పెద్ద మాస్టర్స్ చెప్పడం రాదు. బట్ సో, ఇంకా కొంతమంది లేడీస్ ముందుకొచ్చి డెవలప్ కావాలి. ఒక సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు ముందుకు రావాలి అనే ఒక ఉద్దేశంతో ఆరోగ్యాన్ని సాధించాను. సంపద అంటారా? సంపద విషయంలో కూడా నేను చెప్తాను. ఎలా అంటే పొద్దున్నుంచి ఆఫీసులకెళ్ళిపోయేసి తెగ కష్టపడిపోయి నెలాఖరు 50,000 వస్తాయో, లక్ష వస్తాయో, 2,00,000 వస్తాయో అప్ టు యూ మీ యొక్క కెపాసిటీని బట్టి మీది. బట్ నా యొక్క సంకల్ప శక్తి నాకున్న కెపాసిటీని బట్టి నేను ఏం లేదు ధ్యానానికి కూర్చుంటాను. నాకు ఈరోజు ఈ డ్యూటీ కావాలి అని కూర్చున్నాననుకో, అదే నెక్స్ట్ వితిన్ అవర్స్ లోనే ఒక ఫోన్ కాల్ వస్తది. మేడం నాకు ఈ ఈవెంట్‌కి ఇంతమందికి కావాలి. నేను ఒక్కరోజు బ్రష్ పెట్టుకుంటేనే 30,000-50,000 చార్జ్ చేస్తాను. సో, ఆబ్వియస్‌గా నా పక్కనున్న సైడర్స్ వాళ్ళు వీళ్ళు అంటూ 50,000-1,00,000 వరకు నేను ప్యాకేజ్ చేస్తాను. నేను సంవత్సరం అంతా నెలంతా కష్టపడాలా? నెలంతా కష్టపడాలా? సంకల్ప శక్తిని, మనకున్న ఆత్మబలాన్ని మనం నమ్ముకుంటే ఎలాంటిదైనా సాధించొచ్చు. నాకు ఎప్పుడు డబ్బులు కావాలితే అప్పుడు. ఇప్పుడు నేను మంత్లీ 2-3 అకార్డింగ్ టు ద సీజన్ మేబీ 5 లెక్కన చేయొచ్చు. బట్ ఏమంటే అదంతా ఎక్కడి నుంచి నేను చేస్తున్నాను? జస్ట్ నా ఒక్క డిగ్రీ ఫీజు కట్టడానికి నా ఇయర్ రింగ్స్ అమ్ముకున్న నేను, ఈరోజు నా స్టాఫ్ 13 మంది, ఒక 6 మెంబర్స్ నాకు రెగ్యులర్ చేస్తారు. మిగతా వాళ్ళంతా పార్ట్ టైమ్. టోటల్ 13 మెంబర్స్‌కి నేను నియర్లీ 1,00,000 పైనే నాకు సాలరీస్ అయినా కూడా నేనెలా రన్ చేయగలుగుతున్నాను? ఇంతమందికి నేను ఇక్కడొచ్చే అవకాశం ఇస్తున్నాను. నేనెలా వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ? ఒకప్పుడు బాగా అంటే ఒక 250 రూపీస్ డ్రెస్ ఏసుకుంటేనే మా అత్తగారికి కోపం వచ్చేసేది బాగా కనిపిస్తే. మరి ఈరోజు నా దగ్గరున్న స్టాఫ్‌కంతా డైలీ యూనిఫార్మ్ ఇస్తానే. వాళ్ళ పెళ్ళిళ్ళకి హెల్ప్ చేస్తానే. ఎన్నిట్లికి ఇన్ని ఎలా చేయగలుగుతున్నాను? బికాస్ ఆఫ్ మెడిటేషన్. మనలోకి మనం, మన శ్వాసలోకి మనం, మన గురించి మనం, మన లోపలికి మనం ఎంత తెలుసుకుంటామో అంత అద్భుతంగా మనం ఎదుగుతాం మాస్టర్స్. సో, ఇది చాలా క్లుప్తంగా చెప్పేసాను యాక్చువల్‌గా. కానీ ఎర్నింగ్ అనేది కూడా మాస్టర్స్ చాలా, చాలా, చాలా ఈజీ. ఏదైనా సరే మనకొక సంకల్ప శక్తి ఉండి 41 రోజులు ఎవరైనా సరే దాన్ని బలంగా అనుకుంటే, నాకు డబ్బులు కావాలి అని పదే పదేని కూర్చోక్కర్లేదు. రిలేషన్‌షిప్‌లో బాగవ్వాలని కూర్చోక్కర్లేదు. ఒక్క సంకల్పం చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి లైఫ్‌లో పెట్టుకుంటే. 41 డేస్ ఒకే సంకల్పంతో చేయండి. లైఫ్‌లో కావాల్సింది ఆరోగ్యం, సంపద, రిలేషన్‌షిప్, ఆనందం. ఇంకా అన్నీ ఉన్నప్పుడు హ్యాపీగా. అప్పుడేం చేస్తాం? మనం ఉన్న మెడిటేషన్ స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరతాం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడం. అదే కదా మన మెడిటేషన్ మెయిన్ ఉద్దేశం. ఉన్న స్థితి నుంచి అంటే ఇప్పుడు నేను హెల్త్‌ని గెయిన్ చేశాను. అన్నీ గెయిన్ చేసేసాను. మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. మంచి ఫ్రెండ్స్, చక్కగా ఎర్లీ వన్స్ ఫ్రెండ్స్‌తో ఫారెన్ టూర్స్, హస్బెండ్ టూర్స్, పార్టీస్. మంచి లైఫ్ అంటే ఎంత ట్రాన్స్‌పరెంట్ అయిపోయిందంటే నా లైఫ్, బయటికెళ్ళి ఇలా తలెత్తితే అత్తగారి పర్మిషన్ లేకుండా ఇలా ఎత్తలేకపోయిన నేను, ఏ వీఎల్‌సీసీ నుంచి ఏ రోజన్నా ఒక గంట లేట్‌గా వస్తే ఇది ఎవరితో ఉందో అని అనిపించుకునే మాటలు అనిపించుకున్న నేను మరి ఈరోజు ఇంత స్వేచ్ఛగా, ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళాను స్పెషలైజేషన్ నా కోర్స్‌కి. ఐ స్టే అట్ 20 డేస్, 30 డేస్ నేను స్టే చేశాను. గుజరాత్ వెళ్ళాను. అక్కడ స్పెషలైజేషన్ కోర్సెస్ చేశాను. అన్ని రోజులు నేను స్టే చేయగలిగాను అంటే మరి అదే పాత హస్బెండ్ అయితే ఎన్ని అనుమానాలు ఉండాలా? ఎలా వదిలేరు నా హస్బెండ్ నన్ను? అంటే మార్పనేది ఎప్పుడు మనం పక్క వాళ్ళలో చూడకూడదు. ఫస్ట్ మనం మారాలా. మనం మారితే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారతాయి. ఇన్నర్ జర్నీ.
ఇన్నర్ లోకి మీరు ఎంత జర్నీ చేసుకొని వెళ్తారో ఔటర్ లైఫ్ అంతే అంతే అద్భుతంగా మనకు ఔటర్ లైఫ్ చూపిస్తుంది. వారే వాహ్! సూపర్బ్‌గా ఉందక్క నీ స్టోరీ నిజంగా. ఎంతో మందికి ఈ కథ ఉపయోగపడాలి. చాలా మందిలో అది ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకురావాలి. నేనెంతో మందికి నీ స్టోరీని నేను ఎగ్జాంపుల్‌గా చెప్తాను. కానీ ఇంత వివరంగా అయితే నేను చెప్పలేను. ఏదో 4 ముక్కల్లో వాళ్ళకి ఇన్‌స్పిరేషన్ ఇవ్వడం కోసం ఇంత మార్పొస్తుందని చెప్తాను. నాకెప్పటినుంచో కోరికనమాట. నీ అనుభవం అందరికి తెలియాలి. నీ స్టోరీ అందరికి చెప్పాలి అని చెప్పి ఎప్పటినుంచో నాకు ఆ కోరిక బలంగా ఉంది. తను చాలా చాలా బిజీగా ఉంటారండి. తను పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్ లేడీ. ఇంకా కాకుండా సర్వీస్ చేస్తున్నారు. చాలా బిజీగా ఉంటారు. అయినా సరే తన బిజీ డేలో మనం అడగంగానే మనకి డేట్ ఇచ్చి వచ్చి చెప్పినందుకు థాంక్ యూ సో మచ్. రజని థ్యాంక్ యూ దేవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత వండర్ఫుల్ ప్లాట్‌ఫార్మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పత్రి గారి నుంచి ఎంత అద్భుతంగా అంటే ఇలాంటి మాస్టర్స్ నిజంగా మనకి దొరకరు. చెప్పాలి అంటే వాళ్ళ గురువులు అంటే వాళ్ళ గురించే మాట్లాడాల్సొస్తది. కానీ అలా కాదు. ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. మనం ఎలాంటి పరిస్థితుల్లోంచి ఎంత అద్భుతంగా మనం రావచ్చని. సో వండర్‌ఫుల్ అసల. యాహ్! 1 మినిట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది కూడా చెప్పమనండి. చెప్పమంటానండి. తను డిస్కనెక్ట్ అయినట్టుంది. ఇంటర్నెట్ ప్రాబ్లమ్ అండి. మళ్ళీ కనెక్ట్ అవుతుంది. ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తుంది అదంతా? యాహ్! అది కూడా చెప్పమంటాను. ఆహ్, సారీ ఏమో నెట్వర్క్ ప్రాబ్లమ్. గురువు గారి గురించి చెప్తూ ఉన్నప్పుడు ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ అని చెప్తూ ఉన్నప్పుడు కట్ అయింది. నెక్స్ట్ మీరు అసల స్పిరిచ్యువల్ వర్క్‌లోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఎలాంటి స్పిరిచ్యువల్ వర్క్ ఇప్పుడు చేస్తున్నారు? దాని గురించి కూడా ఒక్కసారి చెప్పండి. ఎలాంటి ఎలాంటి స్పిరిచ్యువల్ వర్క్ ఇప్పుడు చేస్తున్నారు? స్పిరిచ్యువల్ వర్క్‌లోకి ఎలా ఎంటర్ అయ్యారు? మీ ఆధ్యాత్మిక సేవ గురించి కూడా ఒక్కసారి చెప్తారా? అంటే చాలా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి కంటే డే బై డే నా లైఫ్‌లో ఎన్ని అంటే అసలు ఎక్స్‌పీరియన్సెస్ 1, 2 కాదు అంత అద్భుతమైన ఎక్స్‌పీరియన్సెస్ ఒక ఇన్నర్ జర్నీ నుంచి సేతు, పూర్ణాత్మ ఎన్నో వర్క్‌షాప్స్ నుంచి ఇంకొకటేమంటే మేమంతా ధ్యానంలోకొచ్చింది ఐ థింక్ 2006. అప్పుడంతా ఇంత బుక్స్ గాని ఉన్నాయేమో మోస్ట్‌లీ నేను ఈ ప్రపంచంలో పడిపోయి నాకు నువ్వు తప్పితే ఇంకే గురువు తెలీదు. ఇప్పుడొచ్చిన దాని ప్రకారం చూస్తే అసలు ఒక స్వతంత్రం ఎలా అంటే ఎలాంటి ఒక మంచి సబ్జెక్ట్ దొరికినా సరే మన గురువు గారు ఆ సబ్జెక్టులన్నీ మన దాంట్లోనే చేసి వేరే వేరే ఆర్గనైజేషన్స్ లో అయితే నేను చూస్తాను కదా యాజ్ ఏ బిజినెస్ దాంట్లో ఉన్నాను కాబట్టి మనదే నడవాలి అని చాలా అనుకుంటారు. కానీ ఈ యొక్క బ్రహ్మర్షి పత్రి గారి యొక్క ధ్యానం దాంట్లో మాత్రం ప్రతి ఒక్కరికి అవకాశమే. ప్రతి వాళ్ళది ఇప్పుడు మనం ఇది కాదు పక్క వాళ్ళది వింటామన్నా అసలు ఏ రకమైన అబ్జెక్షన్స్ ఉండవు. అట్లాగే ఎంతో అద్భుతమైన పుస్తకాలు, డైలీ ఆయన యొక్క సమాచారాలు అండ్ ఈ రోజైతే నాకు లైట్ వర్కర్ గ్రూప్‌లో హోస్ట్‌గా చేసే అవకాశం 9:30-11:00. సో పెద్ద పెద్ద వాళ్ళు బాలకృష్ణ సార్‌కి అండ్ రామ్‌తా వీళ్ళందరికీ కూడా నేను హోస్ట్ చేయడము. ఈరోజు స్పిరిచ్యువల్ వర్క్‌లో అయితే రామ్‌తా గురించి మీరు వినే ఉండుంటారు మోస్ట్‌లీ. రామ్‌తా తెలుసా దేవి? మేబీ రామ్‌తా కొంతమందికి అల్లా బక్షు గారి రామ్‌తా అని చెప్పేసి మనకొక సబ్జెక్ట్ ఉంది మాస్టర్. ఆ సబ్జెక్ట్‌కైతే అఫర్మేషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒక ధ్యానం క్లాస్ విని, ధ్యానం క్లాస్ అయిపోయిన వెంటనే మళ్ళీ మన యొక్క ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి అని చెప్పి మనకు 153 అఫర్మేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా నా వాయిస్ ఒక డివైన్ వాయిస్ అని చెప్పి ఆయన వరల్డ్ వైస్ నా వాయిస్ రిలీజ్ చేయడము. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అట్లా ఇంకా బాలకృష్ణ గారి దాంట్లో గాని కర్తాల పిరమిడ్‌కి మేము సహకరించడంలో గాని అండ్ మన పిఎంసి షేర్స్ లో అయితే లైట్ ఫోకస్ గ్రూప్ నుంచి కంప్లీట్ గా నాకే బాధ్యత చెప్తే అందరికీ ఫోన్లు చేసి ఒక 33 lakhs వరకు నేను అరేంజ్ చేయడము. నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎంతో మందికి ఈ రోజు నేను ధ్యానం ఎంత అద్భుతంగా చెప్పగలుగుతున్నానంటే ఇంతకు ముందు ధ్యానం నేర్చుకోండి అని మనం వాళ్ళ వెనకాల పడాల్సి వచ్చేది. ఇప్పుడు మన యొక్క మన ఉండే ఒక స్వచ్ఛత అంటే ఇప్పుడు మిర్రర్ అయిపోయాము. అంటే ఇంక అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఏమీ లేదు. ఏదొచ్చినా సరే హ్యాపీ.
ఇప్పుడు ఎవరైనా మనల్ని బాధ పెట్టినా సరే, ఆళ్ళని చూసే చూపు మారిపోతుంది. ఓహ్! ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిలో కరెక్ట్ గానే ఉన్నారు. వాళ్ళ వాళ్ళ లైఫ్‌లో ఉన్నారు. మనం చూసే పద్ధతిలో మనం ఎప్పుడైతే మార్చుకోగలుగుతామో ప్రతి ఒక్కటి అంత హ్యాపీనే. అసలు విశ్వమంతా దేవుళ్ళే. మనము దేవుడే, అందరూ దేవుడే. అందరూ ఎంత కనిపిస్తారు అంటే, మన ఎదురుగుండగా ఏ సిట్యుయేషన్ వచ్చినా ఓకే. యెస్టర్‌డే నేనొక సిట్యుయేషన్ చెప్తాను. ఈ యొక్క ధ్యానం గురించి ఎవరో నార్త్ ఇండియన్ వచ్చారు. నార్త్ ఇండియన్ వచ్చి నా అసిస్టెంట్ ఏమో థ్రెడ్డింగ్ చేసేకపోయేసి తనకి హిందీ రాదు. హిందీలో చెప్తుంటే అది మిస్టేక్ చేసి మొత్తం లేపి పడేసింది. ఇంక వాళ్ళు ఊరుకుంటారా? అమ్మాయిలకి ఎవరికైనా థ్రెడ్డింగ్ లేపేస్తే ఊరుకుంటారా? నేను అక్కడే ఉన్నాను. ఇంకా అరుస్తుంది, గొడవ చేస్తుంది. ఇయన్నీ బిజినెస్‌లో కామనేలే అనుకుని నేను ఇంకా ఆమె ఏమో రావడమే చాలా ప్రెస్టేషన్స్‌లో ఉంది. హస్బెండ్‌దే ఎవరిది ఏం గొడవ అనేసి మనకు తెలీదు. నేను ఆ వచ్చే మూమెంట్‌ని బట్టే వాళ్ళ ఆరాలు తెలియడం స్టార్ట్ అయింది. ఇంతకీ నాకేమంటే మనిషిని చూసిన వెంటనే వాళ్ళ ఆరా తెలిసిపోవడం గాని, వాళ్ళ బ్లాక్స్ ఎక్కడున్నాయి ఇలా. ఆమొచ్చింది. పోయి చేసిన పనికి ఇలా అయిపోయింది. నేను ఒకటే అనుకున్నాను. ఇప్పుడు ఒక నా యొక్క ఎనర్జీ లెవెల్ నేను చెక్ చేసుకుంటున్నాను. వితిన్ సెకండ్స్‌లో నాకు ఈ సిట్యుయేషన్ చేంజ్ కావాలి అని చెప్పి. షౌట్ చేసేది ఓకే. నేను చూస్తాను అని చెప్పి జస్ట్ నా ఫింగర్స్‌తో ఐబ్రో దగ్గర జస్ట్ ఇలా అన్నాను. ఇంక అక్కడ చేయడానికి కూడా ఏం లే. ఆ సెకండ్స్‌లో మన యొక్క వైబ్రేషన్ ఎంత ఎళ్ళింది అంటే సెకండ్స్‌లో మారిపోయి జస్ట్ ఒక ఓపెన్ స్మైల్. నేను నిజంగా అక్కడ ఏం చేయలేదు. జస్ట్ నా ఎనర్జీని నేను చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈమెకున్న వైబ్రేషన్ నేను చేంజ్ చేయాలి అని ప్రతి ఒక్క సిట్యుయేషను అంతే నా విషయంలో. ఎలాంటి టిపికల్ క్లయింట్‌ని గాని, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళని గాని ఒక్క స్మైల్‌తో గాని మనం ఒక అద్దంలా ఉంటాం కదా! సో, మన ఆరాలోకి ఎవరొచ్చినా సరే శ్రీకాంతి ఎప్పుడు ఇంత నవ్వుతా చక్కగా ఉంటావు కదా! నీకులా నేను నవ్వాలి అంటే ధ్యానం నేర్చుకో. ఇంతే. వాళ్ళే ఫోను చేస్తారు. వాళ్ళే అడుగుతారు. ఓహ్! నీలా ఉండాలి. సో, నాకు ధ్యానం నేర్పించు. ఇది ఇంతకుముందు పాపం పత్రి గారు అందరూ కూడా వాళ్ళంతా ముళ్ళబట్ట. ఎన్నో సంవత్సరాలు సార్ మనకి ధ్యానం నేర్పించడానికి ఎంతో కష్టపడ్డారు. కానీ మనకిప్పుడు పూల బాటేసేసారు. ఎందుకంటే మన ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోయినియి. నా దగ్గర ఒక 3000 క్లయింట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు వస్తారు, చూస్తారు. ఆరా అనేది మనం ఎంత పెట్టుకుంటామో వాళ్ళు మెడిటేషన్ చేయాలా, మన ఇంట్లో వాళ్ళు మెడిటేషన్ చేయాలి అనేది సెకండరీ మనం వదిలేయాలా. వాళ్ళ తెచ్చుకున్న ఆత్మస్థితిని బట్టి వాళ్ళు ఎప్పుడు దీంట్లోకి రావాలంటే అప్పుడొస్తారు. ఫస్ట్ ఎప్పుడైనా సరే మన ఎనర్జీ లెవెల్‌ని మనం పెంచుకుంటాం స్టార్ట్ చేసుకోవాలి. చాలా మంది ఏమంటే అయ్యో! మనం ఈ ధ్యానం నుంచి ఎంత అద్భుతంగా మనం దీన్ని పొందాం కదా! మన ఇంట్లో వాళ్ళు కూడా వచ్చేయాలి అని అనుకుంటారు. కానీ ఫస్ట్ మనలోకి మనం వెళ్దాం మాస్టర్స్. మన ఇన్నర్‌లోకి ఎంత ప్రయాణం చేస్తామో ఔటర్ వరల్డ్ నాకులా ఇంత అద్భుతంగా ఉంటుంది. సో, ఈరోజు కూడా నాకదే చెప్పేది పాపం పత్రి గారు. అందరూ కూడా ముళ్ళ బాట మీద నడిచారు. మాకు పూల బాటేసేసారు. సో, వండర్‌ఫుల్. అంటే ఇంత అద్భుతమైన ఎనర్జీస్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి అంటే ఇన్నర్ జర్నీ అని చెప్పి ఒక ప్రోగ్రామ్‌లో కండక్ట్ చేసినప్పుడు 45 డేస్ కోర్సు. అందులో ఫస్ట్ డే చాలా యాక్టివ్‌గా లెగిసిపోయి ఇంక అసలక ఏమేమో ప్రాసెస్‌లు జరిగిపోతున్నాయి అనుకున్నాను. సెకండ్ డే ఏమైందనేదే నాకు తెలీదు. నేను ఆ ప్రాసెస్‌కి లెగలేదు. లెగుస్తున్నది 6:30, 7 అయిపోయింది. క్లాస్‌కి అటెండ్ కాలేదు. నేను ఎంతో హోప్ పెట్టుకుని క్లాస్‌కి లెగలేదే అని ఏడ్చుకుంటా కూర్చునున్నాను. నేను క్లాస్ మిస్ అయిపోయానని 11:00కి మనకి ఇది యూట్యూబ్‌లో మళ్ళీ లింక్ పంపిస్తారు కదా! యూట్యూబ్ లింక్ పెట్టుకొని చేస్తుంటే ఆస్ట్రల్‌గా మన పత్రి గారు ఒక చెయ్యి పట్టుకొని, మహావతార్ బాబాజీ ఒక చెయ్యి పెట్టుకొని, పిచ్చి తల్లి ఎందుకురా మేమున్నాం కదా! గ్రూప్‌తో చేయకపోతే ఏమి నేను చేపిస్తాను అని చెప్పి ఎంత అద్భుతంగా పత్రి గారు గాని, మహావతార్ బాబాజీ గాని అలా వచ్చి ఆస్ట్రల్‌గా ఎన్నెన్ని పనులు చేపిస్తారు అంటే, ఈరోజు విశ్వాలు చూడాల్సొచ్చినా, నా యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయినా ఎన్నో
ఇది ఫుల్ స్టాప్ అనేది లేదు. ఈ ధ్యానంలో మనం నేర్చుకోవాల్సింది దేర్ ఈస్ నో బోర్డర్ అనేది లేదు. ఇంకా బిజినెస్‌కి మనకొక టార్గెట్ ఉంటది. ఒక ఇల్లు కొనుక్కోవాలా, ఒక కారు కొనుక్కోవాలా ఏదన్నా ఉంటది. ధ్యానం విషయంలో మాత్రం అస్సలు ఈ ఎండ్ అనేది లేదు. ఉన్నత స్థాయి, ఉన్నత స్థాయి, ఉన్నత స్థాయి ఇంకా ఎన్ని లోకాలని చూసొస్తున్నాం. ఎంత అద్భుతంగా అంటే ఆ లోకాలను సందర్శించినప్పుడు గాని పిలిస్తే మహావతార్ బాబాజీ వస్తారు. అట్లా మొన్న కర్తాలకు వెళ్ళినప్పుడైతే బెంగుళూరు నుంచి కర్తాల వరకు కార్‌లో జర్నీ చేసుకెళ్ళినా ఎక్కడా కూడా అసలు శివుడు ఇది నాకు కనిపించలే. ఎంట్రన్స్‌లో టర్న్ చేసేటప్పుడు నేను శివుడిని స్థూల శరీరంతో చూడగలిగాను. కలా? నిజమా? నాకైతే అర్థమే కావట్లేదు. కానీ ఇంతంత అద్భుతాలు కళ్ళు మూసుకొని కూర్చుంటే పార్వతీదేవి వస్తారు. ఎంత అద్భుతంగా అంటే ఈ జీవితానికి ఇంక ఏం కావాలి అనిపిస్తది. పాత సినిమాల్లో ఎప్పుడో ఎక్కడో చూసాము. ఇలా బాణాలతోటి అట్లా మనం చూసేవాళ్ళం. కానీ ధ్యానం నుంచి వచ్చే ఈ ఆనందం అనేది ఉంది. నాకు అంత ప్రాపర్‌గా క్లాసులు చెప్పే వర్డ్స్ రావు. కానీ ఆ బ్రహ్మానంద స్థితి ముందు ఒక వ్యాగన్ అయిపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు. 45 డేస్ యాక్చువల్లీ నేను నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను వితౌట్ ఫుడ్ ట్రై చేద్దాము అని చెప్పి. బట్ వండర్‌ఫుల్. రోజు రోజుకి ఎన్నో రకాలుగా పత్రి గారు మనకి ఫిజికల్‌గా మన పక్కన లేకపోయినా సరే, నేను ఎంతో మందికి ధ్యానం నేర్పించేదాన్ని. మనము చాలా గంటలు చేయాల్సొచ్చేది. మోస్ట్‌లీ మీ దాంట్లోనే ఈ గ్రూప్‌లోనే చాలా మందికి కనెక్ట్ కాలేనప్పుడు కూడా పత్రి గారు చాలా సార్లు వచ్చి చేపెట్టుకొని చేపిచ్చేవారు. అంటే మనిషి అక్కడ ఆయన ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళ గురించి ఎంత కేర్ తీసుకొని ఆయన చేపిస్తారు అంటే నాకు వర్డ్స్ రావట్లేదు. కవిత్వం చెప్తామంటే నేను కవిని కాదు. రచించి చెప్పాలంటే రచయితని కాదు. ధ్యానం గురించి చెప్పమంటే ధ్యానిని మాత్రమే. సో వీఆర్ లక్కీ టు హ్యావింగ్ దిస్ ప్లాట్‌ఫార్మ్. ఇంత అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ మనమందరికీ దొరికినందుకు నిజంగా ఎన్ని మిలియన్స్ కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే. సో మంచి ఆపర్చునిటీ. కృష్ణవేణి మేడం కూడా ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో వాళ్ళ డాటరు ఇద్దరు కూడా ఇందులో ఎవరికి నేర్పడం వల్ల మీరు బాగుంటే ఎవరికి అందరి బాధని కోరుకుంటారు. సో నాకు మాటలు రావట్లేదు దేవి నాకు అంత అద్భుతంగా చెప్పడానికి. సో వండర్‌ఫుల్ చాలా అద్భుతంగా చెప్పావు. ఇంతకంటే అద్భుతంగా చెప్పడం ఎవరికీ రాదు. అంత అద్భుతంగా లేదురా. ఇంత అద్భుతంగా మేడం సపోర్ట్ గాని, దేవి గాని మీ వెనకుండి ఇంత నడిపిస్తున్నారు. ప్లీజ్ మాస్టర్స్ మీరు ఒక్క స్టెప్ వేసి మీ లోపలికి మీరు వెళ్ళండి. మీ లైఫ్‌లు ఎంత అద్భుతంగా టర్న్ అవుతాయంటే అంత అద్భుతంగా ఇంకా ఎదగాల. దేర్ ఈజ్ ఎండింగ్ అనేది లేదు మన దాంట్లో. ఈ రోజే నేను కళ్ళు మూసుకుంటే చాలు వెంకటేశ్వర స్వామి వస్తారు. ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు ఇది నేను పబ్లిక్ గా చెప్పచ్చలేదు. నాకు ఈ మన ఊర్లో పెరిగినందుకు ఇలా అది ఈ మనకి వచ్చినప్పుడు మంత్లీ అప్పుడు మనం కలవము అట్లా ఏమైనా ముట్టము కదా. మొన్న అయితే రీసెంట్ గా వెంకటేశ్వర స్వామి వచ్చి నువ్వు ఎన్ని రోజులు ఈ బ్లాగ్స్ పెట్టుకుంటావో అని చెప్పి హాస్టల్ గా వస్తావా రావా అని చెప్పి అదే రోజు తీసుకెళ్లి హాస్టల్ గా తిరుపతి దేవస్థానంలోకి దర్శనం చేపించి తీసుకొచ్చారు. ఎంత వండర్ఫుల్ గా అంటే ఇంకా దేవస్థానం మూల కిరీటం పైన అండర్ లో ఆయన ఎప్పుడు ధ్యానం చేసుకుని ఉంటారు. సో ఎంత అంటే ఇంకా ఒక్కొక్క అనుభవాలు అంటే ఇవన్నీ రావాలి అంటే ఫస్ట్ మన యొక్క ఆరాలో గాని మానసిక శరీరంలో గాని మనకున్న 7 శరీరాల్లో బ్లాక్స్ అనేది మనకు ఉండకుండా ఎప్పుడూ నవ్వుతా, ఎప్పుడు నవ్విస్తూ, ఎప్పుడు హ్యాపీగా ఉంటూ అందరికీ మనతో పాటు మిగతా నలుగురికి కూడా ధ్యానం నేర్పించుకుంటూ అంటే మన స్థాయి అనేది పెరుగుతా ఉంటది ఇలా నేను చెప్పేది. సో ఈ చాలా చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. బట్ ఏమంటే కళ్ళు మూసుకుంటే మాస్టర్స్ రావడం అనేది నాకు ఎంత అద్భుతంగా ఉంటదంటే హాస్టల్ మాస్టర్స్ నా ఏంజెల్స్ నాకు కనిపిస్తారు. చక్కగా పిలు నువ్వెప్పుడు పిలు నేను ఎప్పుడొస్తాను అంటారు మహావతార్ బాబాజీ. సో వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్సెస్ వి ఆర్ గెట్టింగ్ అండ్ ఇన్నర్ జర్నీ అని చెప్పి ఇంకా చాలా సేతు పూర్ణాత్మ చాలా వర్క్ షాపుల్లో చేసి మాలతి మ్యామ్ అండ్ బాలకృష్ణ గారు వీళ్ళందరి సపోర్ట్ తో నా దేవి వీళ్ళందరి సపోర్ట్ తో నేను ఇంత అద్భుతమైన ఉన్నతమైన
ఆత్మగా ఈ సీతాకోక చిలుకగా అవతరించాను. అంతేనా? అద్భుతంగా, అద్భుతంగా అవతరించావు. సో, ఈ స్టోరీ విన్న తర్వాత నేనేం చెప్పాలి? అసలు వర్డ్స్ నాకసలు చెప్పడానికి. నాకే ఒక ఆశ్చర్యకంగా ఎంత బాగా నేను చెప్పడం తేలికే. నేను దేవి చెప్పింది అంటుంది గానీ శ్రీకాంతి మేడం గారు చెప్పడం తేలికేనండి. చెప్తాం. కానీ చెప్పిన వాళ్ళు దాన్ని పట్టుకుని ఆచరించడం చాలా గొప్ప. అందరూ అంత గట్టిగా పట్టుకుని ఆచరించరు. తను పట్టింది. ఎంత పట్టిందంటే ధ్యాన పట్టు నిజంగా మొత్తం ఒక అద్భుతాన్ని తన జీవితంలో సృష్టించుకునేంత పట్టింది. అన్ని రకాలుగా ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక కోడలిగా, ఒక ధ్యానిగా, ఒక బాస్‌గా వాళ్ళందరూ ఎంత ప్రాణం పెడతారంటే తన స్టాఫ్ అంతా తనకి. కస్టమర్స్ అందరికీ తనంటే ఎంత ఇష్టమంటే, మొత్తం అన్ని రకాలుగా ఒక సేవా కార్యక్రమాల్లో గాని, ఎన్ని రకాలుగా తనని విస్తరించుకోవచ్చో, ఎన్ని రకాలుగా ముందుకెళ్ళొచ్చో, ఎంత కష్టంలోంచి పైకి లేవచ్చో, జీవితంలో చిన్న చిన్న సమస్యలకి, చిన్న వాటికి పట్టుకుని మనం ఎంత ఆగిపోతామో అని తెలుసుకోవాలి. దీన్ని మనం చెప్తాం కళ్ళు మూసుకొని కూర్చోవడం అంటే అంత తేలికగా అయిపోయేది కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు కళ్ళు మూసుకొని కూర్చోవడం తేలిగ్గా కనిపించొచ్చు. కానీ లోపల జరిగే ప్రాసెస్ ఒక అద్భుతం. ఎంత సులువుగా సూక్ష్మంలో మోక్షం మన చేతుల్లో ఉన్న మహాద్భుతం ఇది. దీనిని తేలిగ్గా తీసుకోవద్దు. శ్రీకాంతి గారు చెప్పిన ఆవిడ స్టోరీయే మనకొక అద్భుతమైన ఉదాహరణ. ఎలా అని తను మామూలుగా కాదు. తను రాత్రంతా పడుకోకుండా ధ్యానం చేసేవారు. తనకున్న అయిపోవడానికి తనకున్న సమస్యల్లో రాత్రి 6 గంటలు, 5 గంటలు, 4 గంటలు ధ్యానం చేసి, తను చెప్పిన దానికి పూర్తి న్యాయం చేసి, పూర్తి స్థాయిలో ప్రయత్నించేదన్నమాట. అసలు చాలా పట్టుదల ఉన్న అమ్మాయి, చాలా డెడికేషన్ ఉన్న అమ్మాయి తను. నిజంగా నాకే ఆశ్చర్యం వేసేది. ఇంత సమస్యల్లో ఇన్ని గంటలు ధ్యానం చేసి, మళ్ళీ పొద్దున్నే లెగిసి అందరికీ బట్టలుతకాలి, వంట చేసి పెట్టాలి, అందరికి తుడవాలి, వాళ్ళకి మసాజులు చేయాలి, బయటికెళ్ళి సంపాదించాలి, ధ్యానం చేసుకోవడానికి సమయం లేకపోతే రాత్రంతా నిద్రపోవడం మానేసి ధ్యానం చేసి, ఎంత అద్భుతంగా పట్టుపట్టి సాధించిందంటే తన జీవితం మామూలు విషయం కాదు. తనని చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పట్టుదల, ఆ ఏకాగ్రత సాధించగలం. ఎంత కష్టం ఉన్నా సరే బయటికి రాగలం అనే నమ్మకం అన్నీ కలగాలి. అండ్ నిజంగా తన స్టోరీ కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ స్టోరీ అంతా కూడా మాతో పంచుకున్నందుకు శ్రీకాంతి అక్క. సో మీ స్పందనని తెలియజేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళని ప్రవళిక గారు అన్మ్యూట్ చేస్తారు. మేడం రజనీ మేడం మీరు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓకే మేడం, దేవి మేడం. రజనీ మేడం అసలు ఈస్ట్ గోదావరి అమ్మాయి ఒకళ్ళు అమెరికాని ఏలేస్తుంటే ఒక అమ్మాయి ఏమో ఏకంగా బెంగళూరుని ఏలేస్తున్నారా ఈస్ట్ గోదావరి అమ్మాయిలు? చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం. నీది నాది ఒకటే జిందగీ అంటే నా జిందగీ కూడా మీ జిందగీలో ఉంది. నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది దేవికి, కృష్ణవేణి మేడంకి అందరికీ తెలుసు. చాలా నా ప్రాబ్లమ్స్ చాలా రిలేటెడ్ గా ఉన్నాయి మీయి. మాస్టర్స్ అర్థమవుతుంది కదా మీ అందరికి చక్కగా. ఏమి మామూలు అమ్మాయిలు ఏ స్థితికి వెళ్తున్నారు. మనం ఒక ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చదివాము, సరోజినీ నాయుడు గురించి చదివాము. కానీ మన కళ్ళ ముందే వాళ్ళంతా ఉన్నారంటే ఈ ధ్యానం మహా అద్భుతమైంది. పత్రి సార్ అంటారు కదా, ధ్యానం చేసే వాళ్ళందరూ బుద్ధుళ్ళే అని. అంటే బుద్ధుడంటే ఒక ధ్యాన స్థితి వల్ల జ్ఞానం పొందడం వల్ల బుద్ధుడయ్యాడు. ఆ బుద్ధత్వ స్థితిని మనందరం పొందుతున్నాం ఇప్పుడు. ఈ మేడం కూడా బుద్ధుడే. అది మైత్రేయ బుద్ధుడని, ఈ యొక్క పిరమిడ్ మాస్టర్ లో అందరూ బుద్ధుళ్ళే. చాలా చాలా చక్కగా ఉంది మేడం మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీరు ఫేస్ చేసిన విధానం, మీరు సహనం అసలు అద్భుతం మేడం. చాలా అద్భుతంగా ఉంది. ఓకే దేవి మేడం, ఏం చెప్పాలో నాకు అర్థమవుతుందండి. ఆ మేడం అందరూ మ్యూట్ అయిపోయాం, అసలు మాటలు రాకుండా. అవును, అద్భుతం. భాష అర్థమైందా? చాలా బాగా. ఇంకా ఇది కూడా చెప్పాలి, తనకు ఇంటర్ చదువుకుని అక్కడికి వెళ్ళి లోకల్ గా భాష నేర్చుకుని అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ వచ్చిన తనకి ఎంతో సార్లు ఎంప్లాయీస్ తనకి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. తను నడపలేదు. తన సంకల్ప శక్తి పెంచుకుని ఎంప్లాయీస్ కూడా తన దగ్గర ఉండేలాగా వాళ్ళని ఎంతో అన్కండిషనల్ గా లవ్ చేస్తూ వాళ్ళకు కూడా ధ్యానం నేర్పిస్తూ అసలు ఒక్కటి కాదు తన చెప్పాలంటే ఒక 10 రోజుల సిరీస్ అవుతుంది. చాలా చేసేసి చెప్పేసింది రోజు.
చాలా కంప్రెస్ చేసి అవునవును. చెప్తే ఈ రోజు ఈ సెషన్ అయింది అసల. ఒక అద్భుతమైన జర్నీ. థాంక్ యూ సో మచ్ అసల. తన 15 సంవత్సరాల జీవితాన్ని ఒక హాఫ్ అన్ అవర్‌లో, ఒక 40 నిమిషాల్లో మన ముందు పెట్టారు మేడము. ఎంత అలా అర్థమయ్యే విధంగా చెప్పారు. అసలు ఆ లైఫ్‌లో చేంజ్ అయ్యే విధానం ఏంటి? సక్సెస్‌ఫుల్ అవ్వడం ఏంటి? అసలు తన గత జన్మలు చూసుకోవడం ఏంటి? ఆ అత్తమామల్ని, అత్తగారికి కూడా సేవ చేయడం అన్నది ఎంత గొప్ప విషయం. అంత బాధ పెడుతున్నా కూడా మళ్ళీ చక్కగా వెళ్లి అత్తగారికి కాళ్ళు ఒత్తడం అన్నది చాలా ఎంత పెద్ద హృదయం ఉండాలి అలాగా. తను ఎందుకు ఒత్తాలి నేనని అనుకోకుండా ఎళ్లి ఆవిడకి కాళ్ళు ఒత్తే విధానం అది. ఆ ప్రేమతత్వం ఎంతో చక్కగా ఉంది మేడం మీ లైఫు. కానీ మనకెన్ని అంత అలా ఉంటేనే మనం ఎంత అలా ఎదగగలం మేడం. నా మనకి లైఫ్‌లో ఎన్ని కూడా నేను ఆటుపోట్లొస్తే అంత ఆ! మన ఆత్మ ఉన్నతి అవుతది మేడం. అవును మేడం. నిజంగా ఇప్పుడు ఇబ్బందులున్న వాళ్ళందరూ కొంచెం కంప్లెయింట్స్ ఉన్నా, జీవితంలో సమస్యలున్నా, మనం ఇంకా ఉన్నతంగా ఎదగడానికే మనకున్నాయి అని గుర్తిస్తే సగం సమస్యలన్నీ తీరిపోతాయి. బాధపడక్కర్లేదు. ఓహో! మనకి ఎదర చాలా అద్భుతమైన బంగారు భవిష్యత్తు ఉందనమాట అని ఒక మంచి ఫీల్‌తో ఉందాం ఫ్రెండ్స్. ఈ ధ్యానం చేసుకొని, జ్ఞానం పొంది, శక్తిని పొంది అందరూ ఆనంద జీవితాన్ని గడుపుతాం. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎవరైనా సరే మేడంతో మీ భావాలు షేర్ చేసుకోండి. థాంక్ యూ దేవ మేడం. అద్భుతమైన మేడం మాకు పరిచయం చేశారు. యెస్ మేడం. నిన్న మణి మేడం వచ్చారు మనకి. ఆవిడ స్టోరీ కూడా చాలా అద్భుతం. ఆవిడ పాపం ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు గానీ ఎంత అద్భుతం ఆవిడ స్టోరీ వివరంగా చెప్తే. శ్రీకాంత్ మేడం స్టోరీ కూడా అద్భుతం. థాంక్ యూ సో మచ్ అసలు ఈరోజు. ఆ మేడం అయితే మరీని అసల కళ్ళు లేని భర్త, అసల చదువు లేదు. అసలు ఎంత చక్కటి ఎంత జ్ఞానం పొంది ఈరోజు ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్ కదా హైదరాబాద్‌లో. యెస్ మేడం. యెస్. ఆవిడది కూడా ఈస్ట్ గోదావరేనా? లేదు లేదండి. మనదంతా వసుదైక కుటుంబం మేడం. అంటే అలా కాదు. ఈస్ట్ గోదావరి వాటర్ తాగి అందరూ అలా అయిపోయారని. అంత అవునవును. పవర్ ధైర్యం ఉందని. ఎక్కువ మ్యామ్. ఆ! అంతే అంతే. గోదావరి నీళ్ళు. అందుకే మ్యామ్ ఎవరొకళ్ళు ఏదో ఒక స్టేజ్‌లో నేను ఈరోజు ఆ క్యాప్షన్ పెట్టడానికి కూడా కారణం అదే మేడం. క్యాటర్ పిల్లర్ ఆ! ఎన్నో స్టేజ్‌లో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక స్టేజ్‌లో ఆగిపోయి ఉన్నారు. వద్దు అక్కడ ఆగొద్దు. మీరు సీతాకోకచిలుకల్లా రండి అని చెప్పడానికే మేము ఆ కొటేషన్ పెట్టింది ఈరోజు. అవును. చాలా బావుంది మేడం. చాలా అద్భుతంగా ఉంది. ఓకే మేడం. థాంక్ యూ. కృష్ణవేణి మేడం ఉన్నారా? ఆ! నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఎంతో మందికి స్ఫూర్తి కలిగిందిది. ఇది మన అందరూ కూడా ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ కూడా ఈ యొక్క రికార్డ్ చేసి పెడతాం కదా! అందరికీ పంపించండి. ఒక్కొక్కళ్ళు 1000 మందికి చాలా బావుంది పంపించండి. శ్రీకాంతి. నిజంగా నీ థాంక్ యూ. పేరుకి తగ్గట్టుగానే కాంతిని పంచుతున్నావు. శ్రీకాంతి అంటే పవిత్రమైన కాంతిని పంచుతున్నావు. నీ పేరుకి తగినట్టుగానే నువ్వు వర్క్ చేయడం, సాధన చేయడం అంతా చేస్తున్నావు. చాలా హ్యాపీ. చాలా థాంక్ యూ క్లాస్ మా చెప్పినందుకు. మాస్టర్స్ చేపిస్తున్నారు మ్యామ్ మనదేముంది. ఓకే అండి. ఓకే. మరి థ్యాంక్ యూ అందరి సో మచ్ స్పందన మ్యామ్. కూడా మీ ప్లాట్‌ఫార్మ్ మీద నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవేణి మ్యామ్. ఎంతో మంది థ్యాంక్ యూ శ్రీకాంతి మేడం శ్రీకాంతి. శ్రీకాంతి మేడంతో మాట్లాడడానికి ఎదురు చూడొచ్చు. అందరికీ అవకాశం చాలా అందరి బాగుంది చేత మేడం శ్రీకాంతి మాట్లాడించండి. గారు. నేను కృష్ణకుమారినండి. చెప్పండి మేడం. కృష్ణకుమారి నేనే గారు. ఫస్ట్ మాట్లాడేస్తున్నాను అందరూ అడగమని. మాట్లాడండి. చెప్పండి మాస్టర్. నాకైతే ఒక ఏంజిల్ తో ఉన్నట్టు అనిపించింది. మీరే ఒక ఏంజిల్ లా అనిపించారు. బాగా చెప్పారు. నిజంగా ఏంజిల్ అసలు లాగే మీరందరూ మీ ఏంజిల్ వెనకాల లాగే కూడా ఉంది. చూసారా ఆ ఫ్లేవర్స్, ఆ సెట్టింగ్, మీ నవ్వు, మీరు అసలు మీరు ఏం చెప్పినా ఓకే అన్నట్టుగా ఉందన్నమాట మొత్తం. నా నా ఫీలింగ్ అసలు ఎంత ఓపెన్ గా చెప్పారు మేడం. ఎంత ఓపెన్ గా చెప్పారు. అసలు చాలా నేను అసలు వండర్ఫుల్. 20% చెప్పాను మేడం. ఇంకా 80% అలాగే ఉండిపోయింది. అవి పబ్లిక్ చేయలేము అంత బీభత్సమైన కష్టాలు. అని కష్టాలు అవును. అనుకునే కంటే మెయిన్ థింగ్ వాళ్ళ వల్ల నేను ఈ స్థాయికి చేరుకున్నాను. సో ఆల్వేస్ వాళ్ళకి థ్యాంక్స్. అట్లీస్ట్ ఈ జన్మలోనన్నా అన్ని ముగించుకుపోయి నేను ధ్యానం అనే ఒక మంచి మార్గానికి రాగలవడానికి మన ముందు వచ్చే ప్రతి సిచ్యువేషన్ మనకి టెస్ట్ అయినా
ప్రతి దాన్ని మనం పాజిటివ్ గా తీసుకుని ముందుకు జరుగుతున్నామంటే ప్రతి సిచ్యువేషన్ లోంచి మనం ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు. మన ఎదుగుదలకి మన ముందు వచ్చేదే నెగిటివ్ థింగ్. నెగిటివ్ నుంచి ఎంతో పాజిటివ్ చేసుకెళ్ళొచ్చు మనం. ఆ ఒక్క సీక్రెట్ తెలుసుకుంటే లైఫ్ ని ఈజీగా గెయిన్ చేసేయచ్చు. ఎన్ని సవాళ్ళు అయినా రానియండి, ఎంత అయినా రానియండి, ఏం నేర్పుతాకు వస్తుందో నేర్చుకుంటాక రెడీ ఉండాలి. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ వండర్ఫుల్ మేడం. నమస్తే మ్యామ్, శ్రీకాంతి మ్యామ్. నమస్తే అండి. మాట్లాడారో వాళ్ళు మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళు మ్యూట్ లోకి వెళ్ళిపోతే yes, థ్యాంక్ యూ. ప్లీజ్ మాట్లాడండి మేడం. నెక్స్ట్ మాట్లాడండి. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. చాలా మిమ్మల్ని డైలీ నేను లైట్ వర్కర్స్ గ్రూప్ లో నైట్ చూస్తూ ఉంటాను. రోజు ఈ దసరా టైంలో రోజు మెడిటేషన్ చేసేవాళ్ళం, మిమ్మల్ని చూస్తూ ఉంటాము. చాలా ఎక్సలెంట్ మేడం. మీరు చెప్తూ ఉంటే ధ్యానం గురించి మాలో బాడీలో మొత్తం వైబ్రేషన్ వచ్చేస్తుంది మేడం. థ్యాంక్ యూ. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ మాస్టర్. చాలా నిజంగా చెప్పడానికి వర్డ్స్ లేవు. దేవి మేడం చెప్పినట్టుగా కూడా అంతా రజని మేడం చెప్పేశారు వర్డ్స్ అన్ని కూడా మీ గురించి. అందుకే మాస్టర్స్ అందరం ఇలా సీతాకోక చిలుకలు Thank అయిపోతాం you, మాస్టర్. ma'am. ఆర్ యు Excellent, రెడీ? excellent, ఆర్ యు చాలా రెడీ? వండర్ఫుల్ మేడం. చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది మీ నుండి పూర్తి పొందాలని కోరుకుంటున్నాను మ్యామ్. హైమా మేడం మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ దేవి, గుడ్ ఆఫ్టర్నూన్ రజని గారు. ఈ రోజు మెడిటేషన్ కృష్ణవేణి గారు చాలా బాగా చేయించారండి. నెక్స్ట్ శ్రీకాంత్ గారు, నాకు మీరు సుపరిచితమేనండి. మిమ్మల్ని లైట్ వర్కర్స్ ప్రోగ్రామ్ లో చూస్తూ ఉంటాము. మీరు ఎంతో బాగా స్మైల్ చేస్తూ ఉంటారు. ఆ దేవి మన జీవితాల్లో ఉండడం నిజంగా మన అందరి అదృష్టం అండి. నెక్స్ట్ మీరు అసలు మీలో ఎంత పేషెన్స్ ఉంది, ఎంత పాజిటివిటీ ఉంది, ఎంత ఆత్మస్థైర్యంతో మీ జీవితాన్ని ఎమర్జ్ చేసుకున్నారు. నిజంగా అండి చాలా అందరికి చాలా మోటివేషనల్ అండి. మీ జీవితంలో ఇంకా మిరాకిల్స్ జరగాలని, మీరు ధ్యానంలో ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని, మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానండి. చాలా థ్యాంక్స్ అండి శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ అండి. హైమా గారు న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నారు శ్రీకాంతి మేడం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు త్వరలోనే అమెరికాలో కూడా మీ బ్రాంచ్ ఓపెన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. న్యూజెర్సీలోనే ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఎవరైనా మాట్లాడతారా మేడం? హలో మేడం, శ్రీకాంతి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చాలా 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 బాగా చెప్పారు మేడం. మీరు మాట్లాడుతూ ఉంటే ఉన్న ప్లేస్ లోంచి అసలు అలాగా బాడీ అంతా షేక్ అయినట్టు అనిపించింది. మీరు ఎన్ని కష్టాలు పడి ఎంత ఎదుగుదల వచ్చి మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి, చాలా మందికి పంపించాలి మీ వీడియో. చాలా మందికి ఉపయోగపడుతుంది. లైఫ్ లో చిన్న కష్టం వస్తే ఓకే ఇది నాకే వచ్చింది ఇంకెవరికి రాలేదు అన్న ఫీలింగ్స్ చాలా మందికి ఉంటాయి. నాకు తెలిసిన వాళ్ళకే చాలా మంది వాళ్ళ మావి గారు ఇబ్బంది పెట్టడం వల్ల చాలా చాలా టైం లేక చాలా నలిగిపోతుంది. అదే అనిపించింది మా సొంత అక్కకి అనమాట. మా అక్కకి వీడియో పెట్టాలి, ఎలా మనిషి ఎలా ఎదగాలి, ఎలా పైకి వస్తారు, ఎన్ని కష్టాలు వచ్చి ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉండొచ్చా అని చెప్పి చాలా సంతోషం అనిపించింది. మీది చాలా బాగా చెప్పారు మేడం. మీ నవ్వు అయితే చాలా చాలా బాగుంది. మీ నవ్వు చూస్తే చాలా ఎంత ఆనందంగా నవ్వొచ్చా అసలు. ఈ మెడిటేషన్ చేయటం వల్ల, ఈ మెడిటేషన్ చేసి వాళ్ళందరూ మాస్టర్లు అయిన వాళ్ళందరినీ చూస్తుంటే మామూలు మనుషులు నేను ఎప్పుడూ కూడా ఎంత ఆనందాన్ని చూడలేదు మేడం. ఎంత ఆనందం కనిపిస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా ఏ మాస్టర్ చూసినా వాళ్ళలో మాట్లాడి మాటలో ఆనందం బయటకు వస్తుంటే అబ్బా ఎంత ఉంటుందా, మనం కూడా ఎంత ఆనందాన్ని పొందొచ్చు అనమాట. మనం చాలా మంచి స్టేజ్ కి వెళ్ళాలి అని చెప్పి నాకైతే చాలా ఇది అనిపిస్తుంది మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం, చాలా బాగా చెప్పారు. మీరు స్టేజెస్ లో ఎక్కడో అక్కడ ఇక్కడ ఒకటో రెండు స్టేజెస్ తక్కువలో ఉన్నారు అంతే. ఒక రోజు మీరు కూడా మా స్టేజ్ కి వచ్చేస్తారు పక్కా.
రావాలి మేడం. రావాలి మేడం. ఆ తాపత్రయం ఏదో ఉంది. మేడం మేడం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మస్కట్ నుంచి సుమన్ మాట్లాడుతున్నా. ఓ సుమ గారు మస్కట్ నుంచి. ఓకే అక్క. మస్కట్ అంటే మీరు ఎక్కడి నుంచి చెప్తే అది కూడా బాగుంటుందని అడుగుతున్నాను మేడం. ఓకే 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 మేడం. థ్యాంక్ యూ చాలా సో చాలా మచ్ థ్యాంక్స్ అండి. మేడం. థ్యాంక్ హలో కవిత హలో మేడం. లేకపోతే మేడం. మ్యూట్ లో ఉండండి. హలో మేడం, శ్రీకాంతి మేడం గారు. చెప్పండి మాస్టర్. కవిత గారు చెప్పండి మేడం. మేడం ఎంతో బాగా చెప్పారు మేడం. మీ ఓపికకి ముందు మేము ఇంకా నాకు మాటలు రావట్లేదు. చాలా బాగుంది మేడం మీ క్లాస్ ఈ రోజు. థ్యాంక్ యూ మేడం. మేము ముందు మీరు మీ ఓపిక మెచ్చుకోవాలి మేడం. చాలా మంది మీ ఓపికను తెచ్చుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. మన క్లాస్ లో ఈ రోజు ఎంత మంది విన్నారో మీ ఓపిక అందరూ తెలుసుకోవాలి, ఇంట్లో అందరూ అలా మెదులుకోవాలని నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మేము డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఉండిపోయాం కానీ దగ్గరుంటే ఈ సోషల్ డిస్టెన్స్ ను కూడా పక్కన పెట్టేసి మీకు హగ్ ఇచ్చేవాళ్ళం. అవును మేడం, అవును మేడం. ఇంకోటి మీకు చెప్పాలి, పక్కన ఉన్న మా ఫ్రెండ్స్ ని కూడా ముగ్గురిని కూర్చోబెట్టాను మేడం. మీ క్లాస్ వినమని చెప్పేసి పైనంతా పక్కన పెట్టేసి మీరు మా మేడం క్లాస్ వినండి, నేను లైట్ వర్కర్స్ లో మీ క్లాస్ రోజు డైలీ నేను మెడిటేషన్ చేసుకుంటాను మేడం. ఓ థ్యాంక్ యూ అండి. మా ఫ్రెండ్స్ ముగ్గురిని కూర్చోబెట్టాను, నా ముందు కూర్చోబెట్టి 1 hour నుండి మీ క్లాస్ వినిపిస్తున్నాను మేడం. ఓకేనండి. వింటూనే ఉన్నారు వాళ్ళు. ఇంకా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరందరూ గొప్ప మాస్టర్సే. అంటే మీరు ఇంకా ఎదురుకి రావాలా, కొంచెం ఇన్నర్ లోకి వెళ్ళండి, బాహ్యంగా ఇలా వచ్చేద్దాం. మీరు బాధపడే విషయాలు చెప్పినప్పుడు బాధ అనిపిస్తుంది, కానీ మీరు అలా స్మైల్ తోనే కూడా చెప్తున్నారంటే మీకు ఎంతో కృతజ్ఞతలు మేడం. ఇంకా అదే మ్యామ్, నేను ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడైనా సరే మ్యామ్ ఎన్నో జరుగుతూ ఉంటాయి. గత దాన్నే తవ్వుకుంటాం, హస్బెండ్ కి చెప్పుకుంటాం, బ్రెయిన్ లో తలుచుకుంటాం. ఇవి కాదు మ్యామ్, మనకు ఉండాల్సింది ఉన్న స్థితి నుంచి ఎప్పుడు ఉన్న స్థితికి వెళ్ళాలంటే పాస్ట్ అనేది కొంచెం కూడా ఆలోచించకూడదు మేడం. అవి మనకి నేర్పించడానికి వచ్చిన పాఠాలు నేర్చేసుకున్నాం, అయిపోయింది అంతే. ఇంకా వాటి గురించి పదే తలుచుకుంటాం. మన లేడీస్ సరదాగా మాట్లాడుకుంటాం వేరే, కానీ నెగిటివ్ మాటలు, నెగిటివ్ ఎనర్జీస్ తో ఎక్కువ ఎంత ఉంటామో కూడా మన స్థాయిని మనం పెంచుకోవడానికి అవన్నీ అడ్డైపోతాయి మేడం. ఎప్పుడన్నా మనం లేడీస్ చేసే ఫస్ట్ మిస్టేక్, ఆ వంట చేస్తానో ఏదన్నా చేస్తానో మన థాట్ అంతా దాంట్లో పెట్టేస్తాం. ఆ వంటలో పెట్టడం వల్ల తిన్న వాళ్ళకి కూడా ఎనర్జీస్ వెళ్ళడం. సో ఎప్పుడైనా సరే ఒక వంట వండినా సరే మేడం, ప్రేమతత్వంతో మనం వంట వండాల. ఆ ఎనర్జీస్ ఎలా తిన్న వాళ్ళకన్నా ఆ బాడీలో మన యొక్క ఎనర్జీ లెవెల్ బట్టి వాళ్ళ ఎనర్జీ లెవెల్ కూడా బాగా పెరుగుద్ది మేడం. అందరి ఆడవాళ్ళకి నేను చెప్పే మెయిన్ ఏమంటే, వంట చేసేటప్పుడు దయచేసి మంచి గుడ్ వైబ్రేషన్స్ తో, ప్రేమతత్వంతో, అన్కండిషనల్ లవ్ తో మీరు చెయ్యండి. మీ ఇంట్లో మార్పులు లేకపోతే చూడండి, ఒక రోజు లేటు, 2వ రోజు లేటు, అంతే. స్టేజెస్ లో ఉంటారు అంతే. అందరూ ఆ స్థాయికి చేరుకుంటారు మాస్టర్స్. గతాన్ని మాత్రం తలుచుకోవద్దు. ఎందుకంటే నేను ఈ రోజు చాలా చెప్పలేకపోయాను, ఎందుకంటే అందులో నా హస్బెండ్ కి సగం తెలియదు, ఎన్ని కష్టాలు పెట్టారో తెలియదు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. మీ అమ్మ ఇలా అంది, మీ అక్క ఇలా అంది, దాని వల్ల వాళ్ళు బయట నుంచి కష్టపడి వస్తారు, ఎన్నో టెన్షన్స్ లో వస్తారు. వైఫ్ అనేది వచ్చిన వెంటనే ఒక స్మైల్ తో వాళ్ళని ఎంకరేజ్ చేసేలా ఉండాలి, కానీ పాత తవ్వుకుంటూ చెప్పుకోవడం వల్ల ఎవరికైనా ఏమన్నా గ్రోత్ ఉందా చెప్పండి? ఇప్పుడు ఇంతమందికి జాబ్ ఇవ్వాలన్నా, ఇంతమందికి నేను హెల్ప్ చేయాలన్నా, పాస్ట్ ముఖ్యమా, మన ప్రెసెంట్ ముఖ్యమా, ఏది ముఖ్యం చెప్పండి? ప్రెసెంట్ లో మనం ఎంత హ్యాపీగా ఉన్నామో, ఎంత అద్భుతంగా దీన్ని ఆనందంగా చేసుకుంటూ ఇంకా ఎంత మందికి మనం తోడ్పడగలగాల. ధ్యానం చెప్పైనా కావచ్చు, ఏదర్ మనీ హెల్ప్ అయినా కావచ్చు, ఏ రకంగా అన్నా సరే మనం ముందుకు వెళ్ళాలి అంటే గతాన్ని మాత్రం ఉండొద్దు, వర్తమానంలో మాత్రమే ఉండండి. వర్తమాన భవ బుక్ చదవండి, బాగా తెలుస్తుంది. మేడం, దేవి మేడం గారు ఈ రోజు మనకి కంపల్సరీ వీడియో పెట్టండి ప్లీజ్ మేడం. నేను మా ఫ్రెండ్స్ అందరికి వీడియో పెట్టాలి. అయ్యో, వీడియో చూడాలి మేడం. నేను చాలా మందికి పెట్టాలి మేడం. నిన్న వీడియో, ఈ రోజు వీడియో కూడా పెడతాను ఈ రోజు. ఓకే మేడం, పెట్టండి మేడం. ఈ మధ్య కొన్ని పెట్టట్లేదు కదా మేడం మీరు. నేను మా ఫ్రెండ్స్ కి అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను నేను.
ఓకే. ఓకే అండి. బిజీ టైం అయిపోయి ఉన్నప్పుడు కొంచెం చేసుకోండి లేట్ అని అయిపోయింది. ఈ రోజు మటుకు వెంటనే పెట్టేస్తానండి. వెంటనే నాకు పెట్టండి. దేవి మీ శ్రీకాంతి మేడం మట్టుకు నేను ఇండియా వచ్చి ఒకసారి నేను ఆవిడ చేత కానీ వీడియో ఇవ్వను. శ్రీకాంత్ మేడం గారు ఈ రోజు మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ మారాలి. ఎంత లోపల ఇలా బాధపడుతూ ఉంటారు కదా, ఫేస్ లో తెలిసిపోతూ ఉంటది. కానీ మీరు అట్లా కాదు మేడం. మిమ్మల్ని చూసి చాలా మంది మారాలని నేను ఎంత కోరుకుంటున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజా గారికి కోరుకుంటున్నాను మేడం నేను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అందరూ ఆయన మీలా వల్లే స్మైల్ ఇంత అద్భుతంగా మ్యామ్. అవును మేడం. మీలో ఎంత స్మైల్ ఉందో అలా స్మైల్ తో మాట్లాడాలి. అందరూ లేడీస్ ఎంత బాగుంటది. అప్పుడు అందరూ లక్ష్మీదేవులు అవుతారు మేడం. థ్యాంక్ యూ మ్యామ్. మీరు మీ నవ్వుతో అందరిని పడేశారు మేడం. ఇంకా ఎవరు ఈ మాటలు ఎవరు విన్నా పర్వాలేదు, నాకు మనసులో ఉన్నది బయటకు వచ్చేస్తుంది మేడం. థ్యాంక్ యూ మ్యామ్. చెప్పాలని చెప్పేస్తున్నాను నేను. ఇంకా అందరూ అలా మీలా నవ్వుతూ మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా 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 ఇష్టం మేడం. అందరూ మాట్లాడతారు మేడం. అందరూ ధ్యానం చేసుకుని లోపలికి వెళ్ళిపోవాలి చక్కగా. అందరిలోని వచ్చేస్తుంది. అవును మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ ఆ భావం పంచుకున్నందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. శ్రీకాంతి మేడం. దివ్యశ్రీ. శ్రీకాంతి ఎప్పుడు దివ్యశ్రీ? చిన్నపిల్లల శ్రీకాంతి గారు చెప్పండి దివ్య. ఎప్పుడు చిన్నపిల్లల్లాగా స్వచ్ఛంగా నవ్వుతూ ఉండే మీ వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందని అసలు నమ్మలేకపోతున్నాను. అసలు చాలా ఇన్స్పైర్ చేసేదిగా ఉంది. అంటే ధ్యానంతో ఇంత చేయవచ్చా అనిపిస్తుంది, ఇంత సాధించవచ్చా అనిపిస్తుంది వింటుంటే. ఇంత కాదు మ్యామ్, ఇంకా ఇంత చేయొచ్చు. నా స్టేజ్ ఇంకా ఇంతలో ఉంది కాబట్టి చెప్పాను, ఇంకా ఎన్నో అద్భుతాలు చేయొచ్చు దివ్య. చాలా నేర్చుకోవాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. థ్యాంక్ యూ దివ్య. థ్యాంక్ యూ. మా అందరికి మీ స్టోరీ మొత్తం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దివ్య. సంధ్య గారు మాట్లాడండి మేడం. శ్రీకాంత్ మేడం, చాలా బాగుందండి క్లాసు. నేను యాక్చువల్గా ఎప్పుడైనా మెడిటేషన్ క్లాసులు విన్నా, ఎవరైనా వాళ్ళకి ఎలా జరిగింది వీళ్ళకి ఎలా జరిగింది అని చెప్పినా అవన్నీ నిజమేనంటావా ఏమో ఎక్కడో ఒక డౌట్ అనమాట. వీళ్ళు ఇలా చెప్తున్నారేమో మనం ధ్యానంలోకి వెళ్ళడానికి అది నేను అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మీరే స్వయంగా మీ అనుభవాలు చెప్తుంటే నిజంగా అమ్మునా ఇంతలా జరుగుతుందా అని నమ్మబుద్ధి అవ్వట్లేదు అసలు. యాక్చువల్ గా చాలా బాగుంది. 12 years స్టోరీని చాలా తక్కువ చేసి చెప్పేసాం మాస్టర్స్. అందుకే చిన్న చిన్న విషయాలకు అందరూ డిస్టర్బ్ అవ్వద్దు మాస్టర్స్. లైఫ్ లో ఎన్నో ఉన్నాయి అసలు ముందుకెళ్ళడానికి. తలుచుకుని వాటితో టైం వేస్ట్ చేసుకోవచ్చు. అద్భుతమైన దేహం, ఈ దేహము ఎంతో ఇది చేస్తే గానీ అది ఈ ధ్యానం అనే దాంట్లో మనకు ఒక అద్భుతమైన అవకాశం వస్తే ప్రతి క్షణాన్ని కూడా ఒక రిలేషన్షిప్ తో కానివ్వండి, దేంతో అయినా సరే ఎప్పుడూ ఆనందంగా అందరూ ఉండాలనేదే మా ఏకైక లక్ష్యము, మా అందరి ఉద్దేశము. ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏమంటే అట్లీస్ట్ కొంతమంది అయినా ఇన్స్పిరేషన్ గా తీసుకుని చిన్న చిన్న విషయాలకి చాలా స్ట్రగుల్స్ అనుభవించి సూసైడ్లు చిన్న విషయాలకే చేసేసుకుంటారు. కాదు, దానికంటే ముందు ఆ ఒక్క స్టేజ్ ని కొంచెం ఓపికతో దాటేస్తే ముందు మనకు అద్భుతమైన జీవితం ఉంది, మన లోపలికి మనం వెళ్ళాలి అనేది చెప్తున్నాం మాస్టర్. ఓకే అండి. మీరు దేవి మేడం గాని కృష్ణవేణి మేడం గాని అందరూ బాగా చెప్తున్నారు క్లాసులు, కానీ మేమే చేయలేకపోతున్నామా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ మీ క్లాస్ వింటే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. మాటలు రావట్లేదు, ఏం నేను మాట్లాడక ముందు ఇవి చెప్పాలి అవి చెప్పాలి అనుకున్నాను. సడన్ గా ఇప్పుడు నన్ను మాట్లాడమనేటప్పటికీ కూడా ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లే. సంధ్య మేడం, మీరు ఎప్పుడు ధ్యానం చేసుకోలేకపోయినా మళ్ళీ ఒకసారి ఇది రిపీట్ చేయండి. మళ్ళీ ఇది ఒకసారి చూడండి, మీకు మళ్ళీ 4 రోజులకు సరిపడా బూస్ట్ వచ్చేస్తుంది. నిజంగానే ఏం కావాలంటే ఒక్కొక్కసారి ఛార్జింగ్ తగ్గిపోతుంది మేడం. తగ్గిపోయినప్పుడు మనకి మంచి బూస్టప్ కావాలి. ఆ బూస్టప్ తన స్టోరీ మనందరికి కూడా బూస్టప్, నాకు కూడా బూస్టప్. ఒక్కసారి అది వినంగానే అప్పుడు మనకి మళ్ళీ ఒక ఉత్సాహం వస్తుంది అనమాట. ఎప్పుడు మనల్ని మనం ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలి. అందుకే సజ్జన సాంగత్యం చేసుకుంటే ఎంతో మంది మహానుభావులు ఇలాంటి వాళ్ళందరి స్టోరీలు తెలిసి మనం ఇంకా మనల్ని బూస్ట్ చేసుకుంటాం అనమాట. లేకపోతే చెప్పబడిపోతూ ఉంటాం ఎప్పటికప్పుడు. మనల్ని మనం ఎప్పుడు ఛార్జ్ చేసుకోవాలి. ఎప్పుడు మీకు ఇచ్చినా సరే ఇంకొకసారి వేసేయండి ఈ క్యాసెట్.
ఓకే సరిపోతుంది. అండి. కంపల్సరీ తప్పకుండా వేస్తానండి. కానీ మీరు మీకొచ్చింది మీతోటే ఆగిపోకుండా ఇంకా చాలా మందికి నేర్పాలని మీరు చేస్తున్నది మాత్రం చాలా గ్రేట్. ఓకే మరి అండి. మాస్టర్ నేను ఎవరు? మన దేవిని పత్రిజీ గారు మన మాస్టర్స్ అయినప్పుడు మన ఒక్కలమే హ్యాపీగా ఉంటే సరిపోతుందా? మనతో పాటు అందరూ హ్యాపీగా ఉండేది వద్దండి? అదే అందరూ బాగుండాలి. ఏమీ లేదండి. మెంటల్ ఎవరిని చూసినా సరే ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక్క మంచి ఎనర్జీలో ఉన్నారు. తర్వాత ఇంకొక మూమెంట్ లో బయటకెళ్తే ఏమో ఒక గొడవ అవుతది. ఎన్నో జరుగుతాయి మనకి బాహ్య ప్రపంచంలో. కానీ ప్రతి ఒక్కరిని చూసే దృష్టి మన దగ్గర మారాలి. దృష్టి కోణం అనేది మన దగ్గర మారిపోతే బయట ఏం జరిగినా సరే ఓహ్! గుడ్. వాళ్ళ క్యారెక్టర్‌లో వాళ్ళ పనిలో వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారులే. మనమే ఇలా ఉన్నామని చెప్పి మనల్ని మనం ఏ రోజు మార్చేసుకుంటామో ఆటోమేటిక్ గా అన్ని మన లోపల జరిగిపోతాయండి. అందరూ బాగా కనిపిస్తారు. ఎవరు శత్రువులు ఉండరు. ఎవరు ఏముండరు. అందరు లోపల దేవుడు ఉంటారు. మన లోపల ఎలా చూసుకోగలుగుతామో అందరి లోపల దేవుడు. అన్‌కండిషనల్ లవ్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా పెంచుకోండి. ఏమంటే ఈ రోజు చూడండి ఎప్పుడు చూడండి నా హస్బెండ్ ఈ రోజు పొద్దున్నేనే గుడ్ మార్నింగ్ చెప్తారు. చక్కగా సర్ప్రైజెస్ ఇస్తారు. అసలు ఇష్టం అనే ఒక వైఫ్ గానే ఉండేదాన్ని కాదు. కానీ ఈ రోజు నా హస్బెండ్ కి నేను ఎంత ప్రాణం అంటే నేను లేకపోతే భోంచేయరు. నైట్ డిన్నర్ కి వెయిట్ చేస్తారు. అంటే చిన్న చిన్న ఆనందాల గురించి నేను చెప్తున్నాను. మార్నింగ్ ఒక టీ తాగేటప్పుడైనా సరే వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ మనకు అనవసరం. ఆ 5 మినిట్స్ అదే హస్బెండ్ తో మనం మాట్లాడేటప్పుడు స్వీట్ గా ప్రేమతత్వంతో నేను వేరే ఏం చెప్పట్లే. ప్రేమతత్వంతో అన్‌కండిషనల్ గా హస్బెండ్ తప్పు చేసినా సరే మన బిడ్డ అనుకుని మనం దాన్ని ఎదరికి వెళ్ళిపోయాం అనుకోండి. అదే నా మొగుడు కదా అన్నాడు అనుకుంటే అంతే. ఇంక అక్కడే ఆగిపోతాం. అలా కాదు అదే కొడుకు తప్పు చేస్తే ఎంత బాగా తల్లి ఎక్స్‌క్యూజ్ చేసేస్తుంది. అట్లా. సో ప్రతి ఒక్కటి అంతే చిన్న చిన్న మూవ్‌మెంట్స్ మేడం. పొద్దున్న ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. సాయంత్రం వస్తారు. వచ్చిన వెంటనే ఒక స్మైలింగ్ తో చక్కగా వాళ్ళు డిన్నర్ కి నా కోసం వెయిట్ చేస్తారు. వాళ్ళు కాఫీకి నా కోసం వెయిట్ చేస్తారు. ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? మన యొక్క ఆరాన్ని గాని, మన యొక్క ఆనందం గాని, అన్‌కండిషనల్ లవ్ మనం చేసే దాన్ని బట్టి మన చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయి మ్యామ్. ఎంతో అద్భుతంగా. ఎప్పుడు ఇష్టం లేకుండా బయటికి పంపించే హస్బెండ్ ఈ రోజు లేకపోతే భోజనమే చేయరు. వెయిట్ చేస్తానే ఉంటారు. ఎలా? మీరందరూ కూడా సాధించగలరు మేడం. హేమలత గారు మాట్లాడండి మేడం. హలో హలో చెప్పండి హేమలత గారు. హలో నమస్తే శ్రీకాంతి గారు. నమస్తే హేమలత గారు. మీరు చెప్పింది విన్నాక నాకు మాటలు రావట్లేదండి. అసలు వింటానే ఉండాలనిపిస్తుంది. హాయ్ శ్రీకాంతి, నేను హేమన్ రా. ఓ హైదరాబాద్ నుంచి హేమ. ఓ ఓకే. హాయ్ రా. నా క్లాస్మేట్ హేమ. ఓకే, హాయ్ చెప్పండి కానీ హేమ. నాకు నువ్వు చెప్పిన తర్వాత నేను ధ్యానం స్టార్ట్ చేయడం. అది చాలా బాగుంది. నాకు నువ్వే ఇన్స్పిరేషన్. ఇంకా మిగతా అందరూ నాకు తెలీదు దీంట్లో. అయితే ఈ మధ్యన కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల బద్దకిస్తున్నాను. కానీ ఈ రోజు నీది విన్న తర్వాత ఈ సెషన్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేయాలనిపించిందిరా. వావ్ హేమ. గుడ్ గుడ్ గుడ్. అసలు మాట కూడా రావట్లేదు నాకు. నువ్వు చెప్పేది విన్నంతసేపు కూడా గూస్ బంప్స్ వచ్చినాయి. ఏం వింటున్నాను, అసలు ఎంత దూరం వెళ్ళిపోయానంటే నేను ఇక్కడ లేను. అలా వింటూ ధ్యానంలోకి వెళ్ళిపోయాను. చాలా చాలా బాగుంది. నిజంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను నేను. నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు. నేను యాక్చువల్ గా ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఎందుకో లైవ్ లోనే మాట్లాడాలనిపించింది. థ్యాంక్ యూ దేవి గారు. థ్యాంక్ యూ అండి. మీ గురించి శ్రీకాంతి చెప్తుంది. నేను మా ఫ్రెండ్ అక్క అయినందుకే నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. మీకు డైరెక్ట్ ఫ్రెండ్, ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి హేమ గారు. అవును, చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హేమ. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్ రా. మనం ఈ రోజు సెషన్ అలా ముందుకు సాగిపోతూ ఉంది. మనకి మరి చాలా మంది మాట్లాడాలనుకుంటున్నారు. ఏం చేద్దాము ప్రవళిక ఇంకా కృష్ణవేణి మేడం? ఇంకా అయిపోయారండి. మూర్తి గారు మాట్లాడండి. మూర్తి గారు మాట్లాడాక అప్పుడు ఏం చేసుకుందాం. హలో అండి, నేను మూర్తి న్యూ జెర్సీ నుంచి మాట్లాడుతున్నా. శ్రీకాంత్ గారు, మిమ్మల్ని నేను రోజు చూస్తుంటాను లైట్ వర్కర్స్ లో, కానీ మీ వెనక ఇంత స్టోరీ ఉందని ఇప్పుడు తెలిసింది. ఈ కాలంలో కూడా ఇన్ని కష్టాలు ఉంటాయని అసలు ఇమాజిన్ చేయలేకపోతున్నాను. మీరు పడ్డ కష్టాలు
పాతకాలం సినిమాలో సతీ సక్కుబాయి అనే సినిమా చూశాను. ఆ 10 సినిమాల కష్టాలు మీరు, కానీ ఆ కష్టాల్లో ఉండి మీరు ధ్యానం చేయటం, మేము మామూలుగా ఉండి ధ్యానం చేస్తున్నాం, అది పెద్ద గొప్ప విషయం కాదు. మీరు అంత కష్టాల్లో ఉండి ధ్యానం చేసి అంత కష్టపెట్టిన వాళ్ళను మీరు గత జన్మ ద్వారా తెలుసుకొని వాళ్ళని క్షమించాలంటే చెప్పటం చాలా ఈజీ, కానీ నిజ జీవితంలో అది పాటించటం అనేది చాలా చాలా కష్టం. ఎందుకంటే నేను ఆఫీస్లో చూస్తాను, ఎవరన్నా సరిగ్గా పని చేయకపోయినా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాను రోజంతా, ఎందుకు చేయట్లేదు అనేసి. ఆ ఒక్క చిన్న విషయం గురించే మీరు ఇన్ని దినదిన కష్టాల్లో వచ్చారంటే ఇట్స్ చాలా ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, ఆఫ్ కోర్స్ ఒక సజెషన్ మాస్టర్, మీరు ఆఫీస్ లో కష్టాలు అంటున్నారు కదా మాస్టర్, ధ్యానం చేసి ఎవరైతే మిమ్మల్ని బాధపడుతున్నారో వాళ్ళ మీద హాస్టల్ గా ఒక పిరమిడ్ ని అరేంజ్ చేసి మీ దగ్గరికి వస్తే వాళ్ళ వైబ్రేషన్ మీ యొక్క ఎనర్జీ లెవెల్ తో మార్చుకోవచ్చు మాస్టర్. ఇట్స్ వెరీ ఈజీ, మిమ్మల్ని మీరు నమ్మాలి అంతే. థ్యాంక్స్ శ్రీకాంత్. దేవి గారు మీ డైరెక్షన్ లో శ్రీకాంత్ గారు ధ్యానం చేయటం అది చాలా బాగుంది. ఐ థింక్ దేవి ఇస్ ద ఇన్స్పిరేషన్. మేము దేవి ద్వారానే జాయిన్ అయ్యాం దీంట్లో. ఓకే, నేను కూడా. థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్స్ శ్రీకాంత్. సో ఇంకా ఫైనల్ గా ఎవరికి హలో ఎవరు చెప్పండి మేడం. మేడం, నేను శ్రీలతన్ మేడం. శ్రీలత గారు మేడం వినిపిస్తుందా నా వాయిస్? ఇప్పుడు వినిపిస్తుంది. వినిపిస్తుంది, చెప్పండి మాస్టర్. ముందుగా ఫస్ట్ దేవి మేడం కి చాలా థ్యాంక్స్. ఆ మేడం చాలా బాగా చెప్తారు. మా బాబుని కూడా జాయిన్ చేశాను, ప్రహ్లాద ధ్రువ అని. సో ఐఎమ్ వెరీ లక్కీ మీరు చెప్పిన తర్వాత దేవి మేడం వల్ల నేను బటర్ఫ్లై అయ్యాను అని. సో చాలా బాగా అనిపించిందండి మీది. మీ ఆరా ఇక్కడ వరకు స్ప్రెడ్ అయిపోయింది మేడం. శ్రీకాంత్ మేడం కూడా తగులుతోంది మాకు. హైదరాబాద్ వరకు, హబ్సిగూడ వరకు స్ప్రెడ్ అయిపోయింది మేడం మీ ఆరా. సో ఇట్ వాస్ వెరీ నైస్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. అండ్ క్రెడిట్ గోస్ టు దేవి మేడం. అంటే మాకు చాలా, అంటే మా ఫ్యామిలీలో దేవి మేడం ఎలా అయిపోయానంటే ఇంకా వి హ్యావ్ టు లిజన్ లాగా అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేస్తే అంటే ప్రతి మూమెంట్, ప్రతి సెకండ్ ఎరుకలాగా అయిపోతుంది మాకు. దేవి మేడం గుర్తొస్తున్నారు. మేడం చెప్పారు కదా, వి హ్యావ్ టు ఫాలో. చాలా బాగుంది మేడం. అవతరించిన దేవి అండి, మనందరి కోసం అవతరించిన దేవి అండి, మనందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి అవతరించిన దేవి. కాదండి, కాదు. అప్పో దీపో భవ, నేను జస్ట్ చెప్పానంతే. మాట చెప్పడం చాలా సులువైన పని చేశాను నేను. దాన్ని ఆచరించడం చాలా కష్టం. మీరు కష్టమైన పని చేసి గొప్ప వాళ్ళు అయ్యారు. నాది ఏమీ లేదు గొప్పతనం. ఏమైనా క్రెడిట్ ఇవ్వాలనుకుంటే కనుక ఇదే ప్లాట్ఫామ్ మీద కృష్ణవేణి మేడం గారు ఉన్నారు, క్రెడిట్స్ అన్ని ఆవిడకి పంపించాలి. కృష్ణవేణి మేడం గారు కూడా థ్యాంక్స్. రజని మేడం, కృష్ణవేణి మేడం, నవ్య మేడం ఏంటి, ప్రవళిక మేడం ఏంటి, అందరూ చాలా బాగా చేస్తున్నారు మేడం. అసలు వీఆర్ వెరీ హ్యాపీ టు జాయిన్ దిస్ గ్రూప్ అండ్ ప్రొసీడ్ మేడం. అసలు చాలా అంటే చాలా బాగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. అక్క శ్రీకాంతి మేడం, మీకు చాలా 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 ధన్యవాదాలు. నాకైతే ఒక సాష్టాంగ, ఒక గట్టి హగ్ ఇవ్వాలని ఉంది. రెండు కూడా నేను చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది అప్లోడ్ చేసి పంపిస్తాను. మాస్టర్స్ చక్కగా స్ప్రెడ్ చేద్దాం. కొన్ని లక్షల మంది ఇది చూసి మాట్లాడి చాలా ఇన్స్పిరేషన్ పొందాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు అటెండ్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఓకే శ్రీకాంతి, చాలా 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 బాగుంది. ఇది ఫస్ట్ క్లాస్ చూడండి. నాది ఫస్ట్ క్లాస్. ఎప్పుడు నేను రాలేదు అసలు. నా స్టోరీని తీసుకుని నేను ఎప్పుడు కూడా రాలేదు. ఎందుకంటే ఎందుకు బయట అని. కానీ ఏమంటే ఇన్స్పిరేషన్ గా ఉండాలని దేవి అడిగింది. సో అందరికి ఇన్స్పిరేషన్ అయితే మాత్రం ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను బయటికి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంతి. థ్యాంక్ యూ చాలా చెప్పాలి శ్రీకాంతి. నువ్వు ఇంకా ఎన్నెన్నో క్లాసులు చెప్పాలి. ఇంకా
చాలా తక్కువ, నీకున్న అనుభవంలో చాలా తక్కువే చెప్పావు. నీ యొక్క అంటే కొద్ది కొద్దిగా చెప్పినా నీ యొక్క స్పిరిచువల్, నీ యొక్క సాధన గురించి, అలాగే ఒక థాట్ పవర్ తోటి వెంటనే సిచ్యువేషన్ ని మార్చేసుకోవడం, అది అలాగే యాస్ట్రల్ పిరమిడ్ ఫామ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా నీ క్లాసులు చాలా అవసరం చెప్పాలి. నువ్వు ఒక్కొక్క టాపిక్ నువ్వు టచ్ చేసిన దాన్ని ఒక్కొక్క క్లాస్ కింద నువ్వు చెప్పాలి. అది కృష్ణవేణి మేడం ఉద్దేశం. షూర్ మ్యామ్, చెప్దాం చెప్దాం. ఒక రోజు ఎవరికి ఏమున్నా కానీ చెప్దాం మ్యామ్. షూర్. క్లాసులు చెప్పడం అనేది చాలా అవసరం. ఈ యొక్క క్లాసులు ఇంకా ఎన్నో క్లాసులు చెప్పాలి. మీరు చేయించిన మెడిటేషన్ కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉంది మ్యామ్. నాకు కొంచెం నెట్ ప్రాబ్లమ్ అయి మధ్యలో ఆగిపోయింది, బట్ చాలా పెట్టింది. చాలా ఎక్సలెంట్ గా ఉంది. నేను చెప్దాం అనుకున్నాను, నాకు కర్తాలకి పిరమిడ్ కనెక్ట్ చేసి అదేమో వేరే వస్తుంది, నాకు కొంచెం అద్దా సరే అని చెప్పి నేను చెప్తున్నారని నేను కంటిన్యూ చేసేసాను. ఎనీహౌ, సో థ్యాంక్ యూ సో మచ్. అదే ఎంత నువ్వు ఆగావు కదా అని మళ్ళీ నేను చేయించాను అనమాట. నెట్వర్క్ ప్రాబ్లం బాగుంది శ్రీకాంతి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో బాగుంది బాగుంది. చెల్లై నాగరత్నం కూడా చాలా బాగా సాధన చేసి తను కూడా ఎంతో జ్ఞానం, అనుభవ జ్ఞానం ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, అందరికి థ్యాంక్ యూ సో మచ్. అందరికి వెళ్ళాలనిపించట్లేదు కానీ తప్పక వెళ్తున్నాము. మళ్ళీ మరొకసారి తప్పకుండా శ్రీకాంతి మేడం తో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో క్లాస్ చెప్పాలి. ఒక క్లాస్ చెప్దాం.